ఆదికాండము 27వ అధ్యాయంలో దేవుడి వాక్యం చూసుకుంటే చాలా మంది ఎక్కడ చూసి మోసపోతాం. చాలా మంది మోసం చేసేవాళ్ళు ఎక్కువ, మోసపోయేవాళ్ళు కూడా ఎక్కువ. లేదమ్మా, మోసం చేసేవాళ్ళు మోసపోయేవాళ్ళు కూడా చాలా మంది మనకు కనపడతారు కదా. ఆదికాండములో మనం చదువుకున్న అధ్యాయంలో చూసుకుంటే సర్పం వచ్చి ఒక అవ్వని ఆదాముని ఏం చేసింది? మోసం చేసి పాపంలోకి తీసుకెళ్ళదా. అదే రీతి దేవుని యొక్క వాక్య ప్రకారం వాక్యంలో చూసుకుంటే ఇద్దరు సహోదరులు ఏమైనా మోసానికి గురైపోయి, ఒక తండ్రి ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ఇద్దరు సహోదరులు ఏం చేస్తాడు? పెద్ద సహోదరుని చిన్న సహోదరుడు మోసం చేస్తాడు. చేయదా? ఈరోజు చాలా మంది మోసం చేస్తారు. నువ్వు మోసపోయి వల్ల నేను మోసం చేశాడు, చాలా సంపాదించాడు, వాడికి ఏం సంతోషం ఉంటుందా? నేను మోసం చేసి నీకు ద్రోహం చేసి నేను ఏదో రకంగా పడేసి వాడు సంపాదించాడు, వాడికి ఏం సంతోషం ఆనందం కలుగుతుందా? కలగదు. ఇక ఆదికాండంలో 27వ అధ్యాయంలో ఇస్సాకు అనే ప్రవక్త మనకు కనపడుతుంది. ఇస్సాకు అనగా అబ్రాహాము యొక్క మన అబ్రాహాము తండ్రి కుమారుడైన ఇస్సాకు రిబాకు వివాహం చేసుకున్న తర్వాత దేవుడికి నమస్కరించగా ఇద్దరు కుమారుని దేవుడు ఇచ్చాడు. మొదటి వాడు ఎవరన్నా? యాషేము అనే కుమారుని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాషేము అనే పెద్ద కుమారుని దేవుడు ఇచ్చిన తర్వాత అదే గర్భం నుంచి తర్వాత ఎవరు వచ్చాడు? యాకోబు అనే వాడు కూడా వచ్చాడు. ఒక్క తల్లి గర్భం నుంచే ఇద్దరు రూపముగా వచ్చాడు. ఎవరో మొదటి వాడు యాషేము, రెండో వాడు యాకోబు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం చాలా మంది కొట్టుకుంటారా? తండ్రి సంపాదించిన ఆస్తు కోసం, తండ్రి సంపాదించిన పొలాల కోసం, తండ్రి సంపాదించిన అన్నింటి బంగాల కోసం కొట్టుకుంటుంటే ఆనాడు కూడా కొట్టుకున్నారు. దీనికోసం ఆస్తులు అంతస్తుల కోసం కాదు, ఆత్మల కోసం కొట్టుకునేవారు. ఎవరి కొరకు? ఆత్మల కొరకు, దీవుల కోసము కొట్టుకునేవారు. ఇస్సాకు వృద్ధుడైపోయి ముసలివాడైపోయి దేవుని యొక్క వాక్యము ఆదికాండంలో వాక్యం కదా. ఇస్సాకు వృద్ధుడైన తన కనగానే మత దృష్టికి అంటే చీకటిగా వచ్చినాయి. ఇస్సాకు ఏమైపోయి ముసలివాడైపోయి కళ్ళు ఏమైపోయి చీకటిగా వచ్చినాయి. ఆ చీకటిగా వచ్చినప్పుడు ఏకమ్మ ఏమడుతుంది? తన ప్రేరేపణ ఏం కలిగింది? నేను చచ్చిపోయేటప్పటికి నా దగ్గర ఉన్న దేవుళ్ళు నా కుమారుడికి ఇవ్వాలి అని నిరబ్జన తీసుకుని ఆయన ఏం చేసుకున్నావు? ఒక కేసు తీసుకున్నప్పటికి ఏం చేసిందంటే ఇస్సాకు మాట్లాడిన మాట ఎవరు? భార్య ఉంది లేదా? ఉందమ్మా, ఒక కుమారుడు చెడిపోవడానికి కారణం తల్లి వాళ్ళే చెడిపోతారు. ఎవరన్నా కాదా? తల్లి గారాబం పెట్టారు చాలా మందికి. అదే కదా జరిగింది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా యోసేపుని మోసం చేసి యాకోబు ఏం చేస్తాడు? తనకి యోసేపుకి రావాల్సిన దేవుళ్ళు యాకోబు తీసుకున్నా ఇస్సాకు ఏమైపోయి వృద్ధులైపోయి కళ్ళు దృష్టి కలిగిపోయి చీకటిలో బ్రతికించినప్పుడు తన దేవుళ్ళని పెద్ద కుమారికి ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఏం చేశాడు? పెద్దవాడు రూపంలో వేసుకొచ్చి చిన్నవాడు ఏం పొందేశాడు? దేవుని పొందేశాడు. యోసేపును మోసం చేసి దేవుని పొందుకుని యాకోబుకి ఏమైనా సంతోషం ఉందా? ఎప్పుడైతే తన సహోదరుని మోసం చేసి తన దేవుని పొందుకున్నాడో, ఎప్పుడైతే ఒకరిని మోసం చేసిందో బ్రతుకు దేవుడు ఏమైంది? భయముతోనే బ్రతికలేదా? యాకోబు ఎప్పుడైతే యోసేపుకు కావాల్సిన దేవుళ్ళు యాకోబు తీసుకున్నాడో అప్పుడు మొదలుకునే సమస్తము కూడా ఏమయ్యాడు? భయపడుతున్నా బ్రతికిందేస్తా నా సహోదరుడికి ఇష్టంగా చేసుకుని సంపేతడా భయపడుతూ బ్రతికినప్పటికీ దేవుడు వారికి మూడు చేస్తా మోసం చేత వచ్చేది భయమే గాని నీకు సంతోషం వస్తుందా? ఒకరు మోసం చేసి సంపాదించావు, వాళ్ళకి ఏం లాభం వస్తుందా? నష్టమే. పెద్దవాడికి ఏం తెలియదు కదా అని, ఎర్రివాడి కదా అని ఆయన మోసం చేసి ఇదిగో సరిగ్గా భాగం తీసుకుంటామనేసి నువ్వు 2 భాగాలు తీసుకుని ఆయనకు ఒక భాగం వేస్తే మనుషుడు కళ్ళు కప్పు వచ్చేమో కానీ దేవుని కళ్ళు ఎవరు కాపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు కళ్ళు కప్పి యాకోబు ఏం చేశాడు? మోసం చేశాడు. ఇస్సాకు కళ్ళు కప్పి యాకోబు ఏం చేసి మోసం చేసి తన సహోదరుని మోసం చేస్తే ఎవరు చూడలేదు కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న మోసం సమస్తము దేవుడు చూస్తున్నాడు. చూడా, దేవుడు వాక్యం సెలవుస్తుంది. ఒకరు మోసం చేసి సంపాదించాడు, అంత సంతోషపడ్డావు అంత రెట్టింపు దేవుడు పోయి మోసం చేస్తాడు. చేయడా, నువ్వు ఒకరు మోసం చేసి నువ్వు కూడా మోసం చేస్తావు. నువ్వు ఒకరు మోసం చేసి ఇద్దరు మోసం చేస్తావు. నువ్వు ఒకరు మోసం చేస్తే దేవుడు నిన్ను 10 మందిని మోసం చేస్తావు. చేయడా, యాకోబు కూడా మోసం జరిగింది. యోసేపును మోసం చేసిన యాకోబు అలాగే ఉండిపోయాడా? యాకోబు ఎక్కడ మోసపోలేదా? మోసపోయాడు. ఒక ప్రదేశం వెళ్ళాడు.
ఒక గ్రామం వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడ నివసిస్తున్నప్పుడు లెబానోను యొక్క తండ్రి ఒక ప్రవక్త అక్కడ ఎవరమ్మా రెబాకు సహోదరి. తన సహోదరికి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఒక ఆమె పేరు ఏం పేరు? లేయా. రెండో ఆమె పేరు ఏం చేస్తా దేవుని యొక్క వాక్య ప్రకారం రాహేలు. వాళ్ళిద్దరూ కూడా యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని వివాహం చేసుకుని ప్రేమించాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు? రాహేల్ వివాహం చేస్తానని చెప్పి తీసుకెళ్లి లేయా అని ఆమె ఏం చేస్తాడు? వివాహం చేసినప్పుడు యాకోబు ఏం చేశాడు? మొదటిగా మోసపోలేదా? యాకోబు యోసేపును ఒకసారి మోసం చేస్తాడు, కానీ యాకోబు 10 మార్లు మోసపోతూనే వచ్చాడు. మోసపోలేదా? ప్రతి వారి చేతిలో మోసపోయేవాడు 10 మార్లు మోసపోయాడు. ఎవరి చేతిలో? ఒక సొంత మామగారి చేతిలో ఎన్నిసార్లు మోసపోయాడు? 10 సార్లు మోసపోయాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా దేవుని వాక్యం సెలవించడం అనేసా, నువ్వు ఒకరు మోసం చేస్తే దేవుడిని 10 మార్లు మోసం చేస్తాను చేయడా? చాలా మంది తల్లి కళ్ళు కప్పే పాపాలు చేస్తూ తల్లి మోసం చేస్తారా? వాడు మోసపోరు, నీ జీవితమే మోసపోదా? నీ జీవితం ఏమైపోతే పాడైపో. మోసము చేస్తాం వల్ల వచ్చేది భయం వల్ల వచ్చింది అనారోగ్యమే నీకు వస్తుంది. దేవుణ్ణి యోధ మోసం చేస్తాడు. కొట్టాడా? తిట్టాడా? శిక్షించాడా? ఏం చేస్తాడు? ప్రేమతో ప్రేమించి ఏం చేస్తాడు? తన తప్పు తను తెలుసుకోవడానికి దేవుడు చేస్తాడు. నువ్వు కూడా చేయాలి. ఒకవేళ ఎవరైనా మోసం చేస్తారా, వాడిని మోసం చేయకు. వాడి గురించి ఊరి వారు ఎక్కడ చెప్పుకో. అని మోసం చేయాలి అని పడగొట్టాలని నువ్వు ఎన్ని కొట్టలు పొందుకో. నువ్వు ప్రార్థించు. నువ్వు చేస్తున్న ప్రార్థన ఆ మోసగాడికి తగిలి వాడిని ఎద్దకొచ్చి నీలంటి వాడిని మోసం చేసినని వాడి నోటగా వాడే చెప్పుకోవాలి. దేవుడు ప్రార్థన. యాకోబుని యోసేపు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇస్సాకుకి 2 పిల్లలు. ఇస్సాకు రెబాకు వివాహం చేసుకున్న తర్వాత దేవుడు ఆశ్రయించి ఎంతమంది పిల్లలు పుట్టారమ్మా? 2 పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు కూడా దేవుడు ఆశ్రయించి ఏం చేస్తాడు? పెద్ద అయిన తర్వాత ఏమైంది? ఎవరు? యోసేపు అంటే మంచివాడు. యోసేపు అంటే తండ్రికి తగ్గవాడు. ఎవరికి? ఇస్సాకుకు తగ్గ ప్రియమైన కుమారుడు. ఎవరంటే యోసేపు చాలా ప్రియమైన కుమారుడు, మంచి బలము కాలేవాడు, వాక్యమునందు భయభక్తులు వాడు, ఏ కుట్ర తెలియవాడు, సమాధానం కలిగిన వాడికి ఏం చేస్తాడు? నాకు రావాల్సిన దీనంతా నీకే ఇస్తానని ఇస్సాకు ఏం చేస్తాడు? పెద్దవాడిని దీవిస్తానని చెప్పి నువ్వు వెళ్ళి ఏటాడి ఇదిగో మాంసం తీసుకురామని చెప్తే ఆ మాట ఎవరైనా చేస్తా? తన భార్యని ఏం చెప్తుంది? యాకోబు చేయండి, ఇదిగో నీ తండ్రి నీ సహోదరిని దీవిస్తానని చూశాను, అతని దీవిస్తానని చెప్పాడు. నువ్వు వెళ్ళి ఎక్కడికెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఏం తీసుకురా? 2 గొర్రె పిల్లలు తీసుకురా, నేను వండి ఏం చేస్తాను? నీ తండ్రికి పెడతాను, నీ సహోదరికి రావాల్సిన దీవులన్నీ నీకే వస్తాయి. పాటలకు ఉంది కదా ఏంటమ్మా? స్వరం ఏంటినేమో యాకోబు, తరుము చూస్తేనేమో యోసేపు, స్వరం ఏంటినేమో యాకోబు అంటారు కదా. చాలా మంది అంతే. నువ్వు లోకంలో ఎవరి కళ్ళని కప్పొచ్చావో కానీ దేవుడి కళ్ళని కప్పలేవు. నువ్వు లేకుండా ఎవరైనా మోసం చేయొచ్చావో దేవుడు మోసం చేస్తావా? నేను చేస్తాను కదా, నేను మోసం చేస్తాను. ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎప్పుడైతే మోసం చేస్తావో అది దేవుడికి తేటగా తెలుసు. ఒక రోజు తెలుస్తుంది నువ్వు ఎంత మోసం చేస్తావో, అప్పుడు ఏడుస్తావు. ఎంత మోసం చేసి ఎంత సంతోషపడ్డావో అంత గట్టిగా దేవుడిని ఏడిపిస్తాడు. దేవుడికి మేము ఒకరు గాక. మోసం నుంచి దుఃఖమే కానీ సంతోషం రాదు అసలు. చాలా మంది మోసంతో బ్రతికించున్నారు. యాకోబు కూడా మోసం చేస్తాడు. సంతోషం ఉందా? భయపడుతూ భయపడుతూ ఎక్కడ ఎవరో చంపేస్తారా, నా సహోదరు ఎక్కడొచ్చినా చంపేస్తాడు. ఆస్తులు సంపాదించాడు, ఐశ్వర్యం సంపాదించాడు, పురుషమందరు సంపాదించాడు, ఎంతో గొప్ప పేరు సంపాదించాడేమో కానీ భయం మానేనా? చుట్టూ ఎంతమంది అనమన్నా ఏమండి తన చేసిన మోసం 10 మార్లు జ్ఞాపకం వస్తూనే ఉంది. లేదా నువ్వు చచ్చేదాకా ఆ మోసం నేను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వైనా నేనైనా ఎవరైనా మోసం చేస్తామంటే నువ్వు చచ్చేదాకా మోసం నేను వెంటాడుతూనే ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మోసం చేయకుడి అని దేవుడు వాక్యం సెలవించింది. మనమందరం కలిపి దేవుడు మోసం చేస్తాం. దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆదికాండం 3వ అధ్యాయంలో ఎలాగైతే సర్పం వచ్చి అవ్వని ఆదామును మోసం చేసి దేవుడి నుంచి వేరు చేసిందో, ఈనాడు చాలా మోసగాళ్ళు దేవుడి నుంచి వేరు చేస్తున్నారు. చాలా మంది మోసగాళ్ళు తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారు. మోసం వల్ల వచ్చింది నీకేంటి? ఏమైనా లాభం ఉందా?
మోసం వల్ల వచ్చే లాభం ఏంటి? ఇస్సాకును మోసం చేసి యాకోబు దీవులు పొందాడు. ఏమైనా లాభం వచ్చిందా? సంతోషం వచ్చిందా? దీవులు పొందాలేమో కానీ ఏమైనా సంతోషం ఉందా? లేదు. నువ్వు కూడా అంతే. ఒకరు మోసం చేసి సంపాదిస్తావు, ఏమైనా సంతోషం ఉందా? ఒకరిని పడగొట్టి ఏదైనా సంపాదిస్తాం, మోసం సంపాదన లేదు. ఇలా చాలా మంది దేవుని యొక్క వాక్య ప్రకారం సహోదరులు ఉంటారు. ఇతర సహోదరులు కూడా మంచి కష్టపడుతూ ఎంతో సంపాదించుకుంటూ సంతోషంగా ఉంటారు. కానీ ఏం చేస్తారు? వాళ్ళు ఎవరో మోసం చేస్తారు. చేయడా? చిన్నవాడు పెద్దవాడు ఎవరో మోసం చేస్తాడు. మోసం లేకుండా ఎవరు కూడా ఏ పని చేయరు. చేస్తారా? ప్రతి ఒక్కరు మోసమే. ప్రతి దాంట్లో మోసం ఉంది. ఈరోజు నీకేదైనా పని చేయాలంటే దాంట్లో మోసం, నీకు ఎవరైనా ఏదైనా రావాలంటే దాంట్లో మోసం. సమస్తం మోసమే, కానీ ఏది కూడా మోసం లేకుండా లేదన్నా. మోసం లేకుండా ఒకటి ప్రార్థన ఉంది. నువ్వు మనిషికి ఏదైనా చెప్పుకున్నావు అనుకో, వాళ్ళు కూడా నేను మోసం చేస్తాను. నీకు కష్టం వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళు, నేనేం చేస్తాడు? నేను మోసం చేస్తానేమో కానీ నీ కష్టం తీర్చడు. తెలుస్తారా? దేవుడు ఉన్నాడు, నీ కష్టం తీరుస్తాడు, నీ బాధను తీరుస్తాడు. యాకోబు చాలా రగిలిపోతూ కోపపడుతూ ఏం చేయాలనుకోడు? యాకోబుని చంపుదాం అని తరిమొచ్చినప్పుడు దేవుడు ఏమి చేస్తా? అది దానికి పరిష్కారం కాదు. చంపడం పరిష్కారం కాదు. నేను మోసం చేసిన కొట్టాదమో, తిట్టాదమో, చంపాదమో, యుద్ధం చేయడమో అది పరిష్కారం కాదు. నిన్ను ఎవడైతే మోసం చేశాడో వాడిని ఎద్దకొచ్చి నేను మోసం చేసుకుని చెప్పాను చేయాలి అని దేవుడు వాక్యము సెలవిచ్చి. చాలా మంది అలాగే ఉన్నారు. ప్రార్థన జరిగే ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థనకి అనేకమైన జవాబులు దేవుడు ఇస్తాడు. ఎవడా? చాలా మంది సహోదరు మోసం చేస్తారు, తల్లిదండ్రులు మోసం చేస్తారు. సహోదరు ఎవరికన్నా తెలివితేటలు లేకుండా, ఆయనకి ఏ చదువు లేకుండా, ఏమీ లేకుండా లోకం మీద తెలియకుండా బతకడానికో పెద్దవాడికి అన్ని చేసుకుంటున్నా అదే చేస్తాడు. చిన్నవాడు మోసం చేసి తండ్రి భాగంలో సగం భాగం వాడే తినేస్తాడు. తేడా? ఎరువాన్ని మోసం చేయొచ్చేమో కానీ ఎరువాన్ని ఇచ్చిన దేవుడిని ఎవరు మోసం చేయలేదు. చేస్తారా? దేవుడు సమస్తము చూస్తాడు. నిన్న సమస్తము దేవుడు చూస్తాడు. దేవుడు వాక్యం చాలా మంది చూడండి. నువ్వు ఎలాగైతే నీకు ఎవరైనా మోసం చేస్తే ఎలాగే చూస్తున్నారో, నువ్వు ఎదుటి వాడు మోసం చేస్తే ఎన్ని కూడా దేవుడు అలాగే చూస్తావు. చేయరా? నన్ను ఎవరైనా మోసం చేసినానుకో, నన్ను ఎవరైతే మోసం చేసినా అలాగైతే చూస్తాను. పోతే నేను ఎవరైనా మోసం చేశాను అనుకో, నన్ను కూడా దేవుడు చూస్తాడు. చూడా? అందరినీ దేవుడు చూస్తాడు, ఒకరినే కాదు. దేవుడి బిడ్డలనే కాదు, సమస్తము దేవుడు చూస్తాడు. చూడా? ఎందుకంటే ఆయన స్వరూపమైన దేవుడు, సృష్టిని దేవుడు. లోకమంతా ఆయన అధికారానికి లోబడి ఉంది. లేదా? ఎవరు మోసం చేస్తే రోజుల్లో మనం నమ్మడానికి లేదు. అమ్మా, ఏ మనిషిని నమ్మాలన్నా భయపడతాం. ఈరోజు ఎవరికైనా చెప్పుకున్న భయం ఏం చేస్తా? ఆయన ఎక్కడ మోసం చేస్తాడని. అది చేతి పెడదామన్న భయం ఏం చేస్తా? అది ఎక్కడ మోసం చేస్తాడని. ఈరోజు లోకమంతా మోసంతో నిండిపోయింది. చాలా మంది చూడండి, భార్య విదేశీయులు అంటారు. విదేశీయుల తర్వాత భర్తలు తాగేస్తారని చెప్పి ఏం చేస్తారు? తన జీతాలు ఇంట్లో ఎవరు కడతారు, వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేస్తారు. చేయడా? దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు మోసపోయి భయపడకు, నేను పైకి లేపుతున్న దేవుడు వాక్యము సెలవిచ్చి. చాలా మంది అలాగే సెలవిస్తున్నాం. మా మందిలో చాలా మంది వచ్చి ఇదే బాధలు చెప్పుకుంటారు. అమ్మా, విదేశీయులమ్మా, నా భర్త తాగేస్తానని తమ్ముడికి నా చేతులు అంతా కడితే ఏం చేస్తాడు? ఇదిగో ఏం కట్టలేదు నాకు, నువ్వు నాకేం ఇవ్వలేదని 5 సంవత్సరాలు కష్టపడతామా, నేను కష్టపడినా తినేసి ఏమన్నాడు? నాకు ఏం కట్టలేదు అన్నాడమ్మా అన్నాడు. ఏం చేస్తాడు? దేవుడు చూస్తాడు. చూడా? మోసం చేస్తాడు. అలాగే సంతోషం ఉన్నా, సమాధానం ఉన్నా దేవుడు వారికి సెలవిచ్చింది. మోసం చేత వచ్చేది ఏంటి? లాభం రాదు, నష్టాలే వస్తాయి. ధనంలో లాభాలు వస్తున్నాయేమో కానీ ఆరోగ్యంలో అన్ని నష్టాలే. వచ్చిన తర్వాత ప్రార్థనకి వచ్చాము, ఈ మాట చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రార్థనకి వచ్చి ఈ మాట చెప్పి మళ్ళీ మనకి ఏం చేస్తా? షుగర్ వైపు పాలు తీసామని చెప్పారమ్మా. ఎవరికే? నా డబ్బు తినేవాడికి ఏం చేస్తారు? పాలు తీసేసారమ్మా. అన్యాయంగా తినేవాడు ఎవరు కూడా బాగుపడినట్టు లోకంలో లేదన్నా. అది ఏదో ఒక వ్యాధి. ఒకటి పట్టుకొట్టి ఇంకొక పట్టు నింటి వల్ల ఏమైనా సంతోషం ఉన్నా, ఒకటి పట్టుకొట్టి నీకు పట్టు నింపుకున్నాం ఏమైనా సంతోషం ఉన్నా, ఆ పట్టులో ఎన్ని వ్యాధులు వస్తుందో తెలియదు. తెలుసా? దేవుడు అందుకే చెప్పాడు, వచ్చిన దాన్ని సమృద్ధిగా తినము, అది దేవుడిని తీసేస్తాడు. దీవించడా? ఎంతమంది చూడండి, పనికిరాని వాటిని నిలివేస్తారు. వెండి బంగారం పనికిరాదు, మనకొస్తా తినడానికి తాగడానికి పనికివస్తుంది, పనికిరాదు. ఆహారం చాలా విలువైనది, అది లేకపోతే బ్రతికి లేదు, అది లేకపోతే బ్రతికిలేదు. బ్రతికితావా? 5 కాసులు బంగారం ఉంది ఇంట్లో, అది ఉంది కానీ
వేస్తుంది, తినగలవా? ఆకలి తీరుస్తుందా? ఎంతో ధనము నీ కళ్ళ ముందు ఉంది, ఆ ధనము నీ ఆకలి తీరుస్తుందా? నీ అవసరం తీరుస్తుందా? నీ వ్యాధిని తీర్చివేస్తా? తీర్చివేయదు. ఇంత ఆహారం చేయడు. ఎంతమందికి ఆయన ఏం చేస్తే ఆకలి తీరుస్తుంది. కోట్లు పెట్టి నువ్వు వెండి బంగారం కొన్నా ఒకప్పుడు ఆకలి తీర్చుదా? కొంచెంలో భాగం కొని పెట్టు, ఎంతో మంది ఆకలే తీరుస్తారు. తెలుసుదా? అంటే పనికి వచ్చేదానికి సాగిపోయి పనికి రాని కొరకు కాదు. చాలా మంది మోసం చేసి ఆశ్చర్యం పెట్టుకుంటారు, చాలా మోసం చేసి వెండి బంగారం సంపాదించుకుని అనేక భవనాలు కట్టుకుంటారు. దానివల్ల ఏమైనా లాభాలున్నాయా? నీకు వ్యాధులు ఎక్కువైపోతున్నాయి. కానీ ఆస్తులు పెరిగిపోతే వ్యాధులు కూడా నీకు పెరిగిపోతుందా? ఇక దేవుని యొక్క వాక్య ప్రకారం ఆది కాలంలో 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తగలదై ఉండును. ఏమైనవా? సర్పం ఒకటి. అంటే సమస్తము దేవుడు సృష్టించాడా? చాలా మంది చూడండి, వారి మాటలు వీరి మాటలని సంవత్సరం పాడు చేసుకురా. ఆరు మాట వీరి మాటని అత్తగారి మాట అంటారా? ఆ కాలంలో అంట గతి పూర్వకాలంలో అంట అల్లుడి మీద అత్తగారు మామూలు బతుకోండి. చూడండి, అత్తగారి మీద చాలా మంది అల్లుడు బతుకుతుందా? తల్లిదండ్రులు వేసి అత్తగారిని ప్రేమించే ఎక్కువైపోయారు. ఎంత పెట్టినా అంత తల్లి అవుతుందా? నీకు పెడతాది, ఎంతో ధనం వేస్తుంది, ఐశ్వర్యం వేస్తుంది, అన్నీ వేస్తుందేమో. కానీ ఒకనాడు నీకు వ్యాధి కలిగి హాస్పిటల్ పడితే నీకు సాగిరి చేసి నీ తల్లి నీ అత్త చేస్తుందా? అందుకే దేవుడు వాక్యం చెప్పింది, అత్తే తల్లిగా ప్రేమించి అత్తనే అత్తగా ప్రేమించి. సమస్త భూజంతువు సర్పం ఒకటి. చాలా మంది ఈ సర్ప మాటలో మాయపడిపోయి ఈ నోటికి అదుపు లేకుండా సహోదరులు ఏంటో పెద్ద ఏంటో చిన్నదో తెలియకుండా ఒకరినొకరు మోసం చేసుకుని ఈ నోటితో పెంకమలాడుచు అనేక మాటలు మాట్లాడి సంవత్సరాలు చదవదా? భార్య భర్తలు వేరు చేసి నోట్లు ఎక్కువైపు రావలేదా? పచ్చడి కాపురాలు తగలబెట్టుకుని ఎక్కువైపు రావలేదా? భార్య భర్త నిన్ను సహవాసంతో ఈ కళ్ళు వాచలే, ఈ నోటు వాచలే, వారి మీద ఏదో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి సోటు చెప్పి ఏం చేస్తారు? భార్య భర్తలు వేరు చేద్దా? ఎన్నాడు నీ నోటికి అదుపుండాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడిన మాటలు మీరు దేవుడు అందరూ స్త్రీ తోట చెట్టు పొలమేమో తినవచ్చును. ఎందుకు? నువ్వు సమస్తము చేయి. నీకు పంటలకి దేవుడు చాలా పండించాడు కదా? కష్టపడడానికి చాలా కష్టపడమని నీకు ఎన్నో పండించాడు. ఏం చేస్తున్నావు? అన్యాయ సంపాదించి ఏం చేస్తావు? ఒకటి కష్టపడి దాన్ని చెప్తున్నావు. లాభాలనియా? కష్టపడమని దేవుడు చెప్పడమో, కానీ కష్టపడమని తినమని దేవుడు చెప్పడా? చాలా మంది కష్టపడమని ఎక్కువ పోతే ఆ కష్టం తినడం చాలా మంది ఎక్కువైపోయారు. అవునా? దేవుడు సమస్తము చూస్తున్నాడు. సర్పం మోసం చేసింది, అందుకే దేవుడు చేస్తా నిన్ను వేరు చేస్తున్నాను. నువ్వు నా రాజ్యానికి రావడానికి అర్హత లేదు. ఉన్నా లేదు. పాపము చేసేవారికి పరలోక రాజ్యానికి ఎంత అర్థమేమో, కానీ మోసం చేసేవారికి పరలోక రాజ్యం రావడానికి అర్హత లేనే లేదున్నా. పాపము చేసేవారిని దేవుడు క్షమిస్తాడేమో, కానీ మోసం చేసిన దేవుడు క్షమిస్తాడు. పాపము చేసిన వాడిని దేవుడు క్షమించాడు, కానీ మోసం చేసిన సర్పాన్ని దేవుడు క్షమించాడా? క్షమించడం చేస్తా. మోసం చేస్తే ఏమవుతుంది? పచ్చని కాపురాలు వెళ్ళిపోవా? తల్లి కొడుకుని వేరు చేసిన సర్పమే, దేవుడిని పెట్టిన వేరు చేసిన సర్పమే. ఇటువంటి సర్పాలు ఈ లోకంలో చాలా మంది ఉన్నాయి. పుస్తలు కొట్టే సర్పాన్ని నమ్మొచ్చామో, కానీ సరుకునే మనుషులు నమ్మొచ్చా? ఇంట్లో కుక్కను పెంచుకో, పిల్లిని పెంచు, కాదు పాములు పెంచుకో, కానీ బంధువుల్ని స్నేహితులను పెంచుకోకు. వారిని గేదెలు పోటేస్తారా? నిన్ను పాడు చేసినాడే కాదు, నీ వారిని మోసం చేస్తారు. నీ చెట్టు కింద ఉంటారు, నీ కింద నివసిస్తారు. నీ చెట్టు కొమ్మలు నరుకుని తింటారా? నీ ఇంట్లో ఉంటారు, నీ ఇంట్లో రహస్యం బయట చెప్తారు. చెప్పరా? నీతో ఉంటే నేను మోసం చేస్తారు. చేస్తారు. ఈ లోకం అనుకుంటా నన్ను ఎవరు చూస్తలే కదా, నన్ను ఎవరు చూస్తలే అనుకున్న దేవుడు సమస్తం పరలోక రాజ్యం కేటగా చూస్తాడు. దేవుడు అన్ని చేయమని చెప్పాడు, అధికారం ఇచ్చాడు. ఏదైనా తోటలో అవ్వాదము సంచరించిన కాలంలో ఏం చెప్పాడు? సమస్త మీకు అధికారం ఇచ్చాడు. ప్రతి చెట్టు తినండి, ప్రతి పొలం తినండి, ప్రతి ఆహారం తినండి. ఒక్క వృక్ష పొలం ఎత్తుకెళ్ళి దాన్ని తినకుండా దేవుడు చెప్పాడు. చెప్పదా? మనకి దేవుడు చెప్పాడు సమస్తము చేయమని చెప్పాడు.
పాపం ఒకటే చేయకుండా దేవుడు చెప్పుకున్నావు. ఏం చేస్తాం? అన్ని వదిలిపెట్టి పాపానికి బానిస అవుతాం. దేవుడు ఏదో చేయదని చెప్పాడు అదే మనం చేస్తాం. జ్ఞానముతో ఆలోచించాం, జ్ఞానంతో ప్రార్థనకు వస్తాం, పాటలు నేర్చుకుంటాం, ప్రార్థనకు వస్తాం, అన్ని నేర్చుకుంటాం, కానీ వాక్యం నేర్చుకుంటావా? పనికి రానట్లుగా అన్ని సాగిపడతాం, పనికి వచ్చేదానికి రాబడదు పడతావా? సాంప్రదాయం ఏంటి? మా తల్లి కారణం చేస్తాండి, మేము ఇంతేనండి. సాంప్రదాయాలు తల్లి కాదు, వాక్యంతో రావాలి మనకి. నా తల్లి దేవుడికి లోపడ్డది, నా తండ్రికి దేవుడికి లోపడి, నేను కూడా తల్లికి తండ్రికి లోపడి ఉండాలి. అబ్రహాము తీర్మానం చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడు? ఇది కూడా దేవుడిని నేను వెంబడిస్తాను, చావైనా బ్రతికైనా ఆయన కొరకే. నీవు కూడా ఎవరి మాట వెళ్ళొచ్చా? అబ్రహాము నాడు దేవుడు పిలిచాడు, ఎవరి మాట ఎక్కమంటే ఏమవుతుంది? తన జీవితం పాడైపోదు. అవునా? అబ్రహాం దేవుడు పిలిచాడు, ఎవరి మాట వినడా? మార్గం తెలియదు, ఏ ఊరు వెళ్ళాలో తెలియదు, ఏ రోడ్డుకి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం తెలియదు. కుమారుడే పిలిచాడు, చిత్తము తండ్రిని లేచి ఏమేడు ఆయన చూపించిన మార్గం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరి మాట విన్నాడా? మధ్యలో ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పారు. తండ్రి కొడుకు ఏది చేయాలని ఎంతో మంది ఏమన్నా ఎర్రి వాడాడు, వెంటలో వాడాడు, ఇది ఎందుకు ఇలా చేయాలి, ఎన్నెన్నో మాటలు మాట్లాడా. వారి మాటకి దేనికి కూడా దేవుడు జవాబు ఇచ్చాడా? అబ్రహాము దృష్టి అనేది దేవుడు వైపే. ఏం చేస్తా? దేవుడిని ఎవరించాలంటే నీ ఆలోచన ఎటు ఉండకూడదు, నీ దృష్టి ఎటు ఉండకూడదు, సమస్తం దేవుడి వైపు నువ్వు నడవాలి. నువ్వు వెళ్ళే మార్గంలో, సీఎం వెళ్ళే మార్గంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. సీఎం వెళ్ళే మార్గంలో ఎన్నో మాసాలు, సీఎం వచ్చే మార్గంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, ఆటంకాలు, ఇటువంటి శ్రమలు ఎన్నో వచ్చినా కానీ లోపడ్డారా? ఏమాడు? నా జీవిత సాగమంట దేవుడికే సమర్పించుకున్నాను. నన్ను ఎంతమంది పడగొడమని చూసినా లేపి దేవుడు నాకు తోడైన దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాటిని నిర్ణయించుకో. నేను ఎంతమంది ఏడిపించినా వాళ్ళందరూ ఏడిపించే దేవుడు ఒకడు ఉన్నాడు. నేను ఎంతమంది పడగొట్టినా వాళ్ళు పడగొట్టే దేవుడు ఒకడు ఉన్నాడు. నేను ఎంతమంది పాలు చేసినా వాళ్ళు పాలు చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. నువ్వు భయపడకో, లేచి నిలబడు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా నువ్వు భయపడకుండా లేచి నిలబడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు. లేడా? భయపడుతూ బ్రతికమంటే అందరూ మోసం చేస్తూనే ఉంటాడు. ధైర్యంగా నిలబడు, దేవుడు నీకు తోడై ఉంటాడు. అవునా? తల్లిని మోసం చేసి కుమారులు ఎక్కువైపు నుంచి చిన్నప్పటి నుంచి పుట్టి పెంచిన తల్లి తండ్రి జ్ఞాపకం లేదు. ఉండడా? మధ్యలో వచ్చిన భార్య మాటలు ఉందేమో కానీ చిన్నప్పటి నుంచి పుట్టి పెంచిన తల్లి తండ్రి మాటలు ఉందా? నీకు ఏదైనా బాధ కలిగిందంటే నీ భార్య సగం జీవితం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నీకు ఏదైనా శ్రమ వచ్చిందంటే, నువ్వు నడిచే మార్గంలో ఏదైనా ఆటంకం వచ్చిందంటే నీ భార్య మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతే. నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా చావుకి తోడు నిలవలిస్తా నీ తల్లి తండ్రులే. వాక్యం సెలవిచ్చింది. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన 3వ వచనంలో, అయితే తోట మధ్య చెట్టు పనుల గురించి దేవుడు మీరు చావుకున్నట్టు వారు తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అడిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది వచ్చి అంటారు, ఇది మీరు తినకూడదు కదా, ఇది మీరు చూడకూడదు కదా, ఇది మీరు మాట్లాడకూడదు కదా, ఇది మీరు వెళ్ళకూడదు కదా, ఇది మీరు సాంప్రదాయం పాటించుకోదని కదా, ఇలా నడకూడదు కదా. చాలా మంది అంటారు. అయినా దేవుడు నమ్ముకున్న వారికి ప్రతిరోజు మంచిదే. అమావాస్యలో పెళ్లి చేసుకో, దేవుడు జీవించినా అది రోజు కదా. అమావాస్యలో పాలు కొనుక్కో, పాలు తగలదా? మరి అమావాస్యలో పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తాం? పాలు చేస్తాం. అమావాస్యలో నువ్వు ఉన్నావు, నువ్వు తిట్ట మానేస్తావు. అమావాస్య వచ్చినాడు దేవుడు వాక్యం సెలవిచ్చింది. మోర్తలతో నడవకడు, దేవుడితో నడువు. ఇల్లు కట్టుకున్నామండి, పక్కిండాలు తెచ్చుకోవడానికి ఇల్లు కట్టుకున్నాడు రాకూడదండి. ఎవరు చెప్పారు? పూర్వీకుల మాటలు కట్టిపెట్టి దేవుడు చెప్పేస్తా. మరణం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. అక్కడ దేవుడు ఉంటాడు. ఉందా? మా కాళ్ళు నీళ్ళు వేసుకుందండి, చచ్చిపోయి వెళ్ళకో, ఎందుకు వెళ్ళకూడదు? పుట్టేవాడు మంచి రాకపోతాడు, ఏమన్నా గర్భం మన లోపలికి వెళ్ళిపోతా. మూర్ఖమైన నమ్మకాలు. దేవుడు తెలుసా? మరణం, శవం అనేది దేవుడి స్వరూపమైన ఆత్మస్వరూపం అనేది ఆయన ఆత్మస్వరూపమైనది. మూర్ఖం నడుకో. మా పూర్వీకులు ఏమనుకుంటారు, మా పెద్దలు ఏమనుకుంటారో కాదు, దేవుడి ప్రకారం నడువు. పెద్దల సాంప్రదాయాలు, తల్లిదండ్రుల సాంప్రదాయాలు, దేవుడి సాంప్రదాయాలు. వాక్యబడి చెప్పింది లోక మాటగా దేవుడి మాట. ఇటువంటి సర్పం మాటని చాలా మంది మోసపడదా? పెళ్లి చేసుకోవడానికి ఏం పెట్టుకుంటారు? లగ్నం పెట్టించుకుంటారు. 10ంటికి అంటే 10ంటికి కట్టగా త్వరగా కట్టకపోతే ఏమవుద్ది? పిల్లవా
మూర్ఖమైన నమ్మకం చాలా మంది మోసపోతున్నారు. ఎటువంటికి ఈ మూర్ఖానికి మోసపోయి, శకానికి మోసపోయి, సూదికానికి మోసపోయి, దాటికి దీనికి మోసపోయి జీవితం పాలు చేసుకున్నా ప్రార్థించా. అదే మంచి జాము దేవుడు. అది ఎటువంటి దేవుడు మంచిగా చేస్తాడు. చేయడా వివాహంలో ప్రార్థించి తాడిపెట్టు. అది చెడు కలిగి అయినా మంచిదని భావిస్తాడు. మంచిగా వివాహం అనేది దేవుడి యొక్క వాక్య ప్రకారం సమయం దేవుడు ఉద్యోగించుకోమన్నాడు. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా వారికి వీరికి ఏం తెలుసా? మరి ఎవరికి వెళ్ళండి ఏం పెంచుకుంటారు? లగ్నం పెంచుకుంటారు. మనిషి కదా, వాడు ఏం చేస్తారు? పుస్తకం చేస్తే ఏదో రోజు చేసి ఏదో తెలియదు కదా, సాయం చెప్పేస్తారు సరిపోతుంది కదా, ఆ పక్కన కాదని చెప్పేస్తారు నమ్మేస్తారు కదా అని ఏం చేస్తారు? మోసం చేసేస్తారు. చేస్తుందా? ప్రతి క్షణము దేవుడు ఇచ్చిందే, ప్రతి దేవుడు ఇచ్చిందే కాదా? ఏ దుర్దినము చెప్పేది. చాలా మంది ఏం చేసుకుంటారు? లగ్నాన్ని పెళ్లి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళందరూ అభినవ సహవాసంతో ఉన్నారా? లేదు. నీ గుణము నీ జ్ఞానం బట్టి దేవుడు దీవిస్తాడేమో కానీ నువ్వు పెట్టుకున్న దాన్ని బట్టి కాదు. లగ్నాలు పిలుచుకొచ్చి ఏం చేస్తారో ఇది సమయం మంచిదంట, ఈరోజు మంచిదంట, సమయాలు బట్టి కాదు. దేవుడు ఆశ్రయించాడు. దేవుడు వైపు చూడు. ఇటువంటి మాటలు నేను చాలా మంది మోసపోతుంది కదా. దేవుడు ఒకటే సమాధానం చెప్తా, నువ్వు ప్రార్థించు, దేవుడు దీవిస్తాడు. నువ్వు ప్రార్థించు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడికి ఏ దేవుడు ఇచ్చాడా? ప్రార్థించమే దేవుడు ఇచ్చాడు. అది మంచి అయినా చెడైనా ఏదైనా ప్రార్థించు, దేవుడిని దీవిస్తాడు. దీవించడా? అమావాస్య దేవుడైనా ఛత్తీస్గఢ్ చూసుకుంటే అమావాస్య అంటే ఒక పండగ వేడుకలు చేసుకుంటారు. అమావాస్యలు పెళ్లి చేసుకుంటారు. అమావాస్యలు మంచి మంచి కొత్త వస్తువులు కొనుక్కుంటారు. అమావాస్యలు చాలా కొనుక్కోరా. అమావాస్య దినములు యాక్సిడెంట్ అయిపోయి ఎవరైనా సత్యం చేయని చెప్పారు. ఈరోజు అమావాస్యండి ఆపరేషన్ చేయకుండా అంటవా? ఈరోజు అమావాస్యండి హాస్పిటల్ జాయిన్ చేయకుండా అంటవా? ఈరోజు అమావాస్యండి దాన్ని తీసుకెళ్ళగని అంటవా? ఏంటి అంటే సాగు స్థితిలోకి వచ్చినప్పుడు ఏంటంటే అది అమావాస్య ఏంటో తెలియదు, దేవుడేనా అంటాం కదా. ఏదైనా బాధ కలిగిందనుకో దేవుడే దిక్కు. ఇంకా ఇప్పుడు కష్టపడినప్పుడే అది ఏ రోజు జ్ఞాపకం వేసుకుంటున్నా, ఆ రోజు అమాసో పూర్ణం ఏంటో మంచో చెడు ఆ జాబ్ ఏంటో తెలియదు. అప్పుడు వేస్తే కష్టంలో ఉన్నాం కనుక దేవుడే మాకు దిక్కు. అదే ప్రతి జ్ఞానంలో కూడా నా దేవుడే నాకు దిక్కు అని ప్రతి పని చేస్తానుకో దేవుడిని దీవిస్తాడు. దీవించడా? మాయ మాటకు లోపడుకో, శకనానికి లోపడుకో, జ్యోతిష్కాలకు లోపడుకో, అట్లకి లోపడుకో, ఒక్కదానికి లోపడు. దేవుడి వాక్యానికి ఒక్కదానికి లోపడు. వాక్యానికి ఏం చేస్తా? ఆయుధం ఉంది, వాక్యానికి బలం ఉంది. ఈ ప్రార్థనకి చదివే ఈ అక్షరాలే కదా అనుకున్నామేమో. ఈ అక్షరం ప్రతి జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ అక్షరం ప్రతి జీవితంలో లాభం అవుతుంది. ఏంటి అనవసరం అనుకుంటున్నావా? ఈ వాక్యం చదవాల ఏమి లాభం అనుకుంటున్నావా? నువ్వు ఎలా నడవాలో వాక్యం నేర్పిస్తుందా? ఈ ప్రార్థన వల్ల ఏమి ఇబ్బంది అనుకుంటున్నావా? నీ కుటుంబాన్ని మార్చేది ప్రార్థనే కాదా? వాక్య ప్రకారం మాట్లాడుచున్నారు. అందుకు సర్పము నువ్వు చావనే చావవు. ఈ పని చేస్తే చాలా మంది చూడండి, మంచిగా మన కుటుంబం ఎవరు నచ్చదు తెలుసా? అత్తగారికి లోపడి, మామగారికి లోపడి, భర్తకు లోపడి అనుకో ఆ పాలు పాడేదని చాలా సర్పలు ఉంటాడువా. గుణవతి స్త్రీ పాలు చేద్దామని చాలా మంది ఉంటారున్నా. పాలు ఉన్నాడు ఇంకొక గ్రామంలో అంటే అత్తగారి పాలు మంచి సమాధానంగా అత్తగారి తల్లి తండ్రి తల్లి కూతురుగా నివసిస్తున్నాడంట. చుట్టూ సర్పం చూడండి, ఆ సర్పాలు పోస్తున్నాయా? ఏం చేయాలనుకున్నారు? అది వేరు చేద్దామని చూస్తారు. వాళ్ళు అవుతా ఏం చేస్తా? వారిద్దరి మధ్యలో వేస్తా సమం వేస్తే ప్రార్థన సమర్పణ. అత్తగారికి వాళ్ళకి ఏ సంబంధం ఉంది? ప్రార్థన అంటే కట్టారు దేవుడు, వాక్యాన్ని కట్టారు. వేరు చేయాలంటే నీ తరతరములు వచ్చిన వేరు చేయాలి. చేస్తారా? పట్టుదలతో ప్రార్థించి దేవుడు సాధ్యం చేస్తారు. అత్తగారి గురించి నీకు నెగిటివ్ చెప్పాడనుకో అది పాజిటివ్ నెగిటివ్ వెళ్ళి అత్తగారి దానికి అనుకో అది ఏంటో తెలుస్తుంది. అంతేగాని అత్తగారి గురించి ఏదో చెప్పేసి చేసి అత్తగారి కోపం పెట్టేసుకుంటే దానివల్ల లాభాలు వస్తాయా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, అత్త దగ్గరికి వెళ్ళి అడుగు. నీకు ఎవరైనా చెప్పారా? ఎల్లం వచ్చి పొలం వచ్చి నీ గురించి అత్తగారి గురించి ఏం చెప్పింది? అది కోపం అయితే అత్తగారి దగ్గరికి ఏం చెప్పు, ఇదిగో అత్తయ్య నువ్వు నా గురించి ఏం చెప్తామని కదా, వాళ్ళ అని చెప్పింది, మన ఇంటి ముందు అని చెప్పింది, ఇంటికి వెనక అని చెప్పింది అని అడిగినప్పుడు ఏం చేయాలి? తీసుకెళ్ళి ఆవిడ ముందు అడిగేస్తుంది. అంతేగాని ఆయన చెప్పిన మాట చేసి అత్తగా మేము కోపం పెట్టుకున్నాం అనుకో నువ్వేం మోసపోతామో. కానీ ఎవరైనా మోసపోతారా? దేవుడు వాక్యం చాలా బలమైన మాట. మోసం చేత వచ్చేది చాలా మంది మోసపోయి జీవితాలు పాడైపోతున్నాయి.
ఎవరో మోసం చేసిన చచ్చిపోతున్నారు, ఎవరో మోసం చేశారని ఇది చేసుకోవడం వల్ల తన లాభమేనా? నేను ఎవడైతే మోసం చేశాడు వాడి కాలం ముందు రాజుగా బ్రతకాలి. అప్పుడు అదే మాత్రం నేను ఎవరైతే మోసం చేశాడో ఆడే ఏడ్చి 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 చచ్చేలా దేవుడు చేస్తాడు. చేయడా వాక్యం చెప్పినట్టే సర్పం వచ్చి అవని ఆదాము మోసం చేసినప్పుడు దేవుడు ఎలాగైతే వేరు చేశాడో నిన్ను మోసం చేసినప్పుడు నేను తీసే నీ దరిదాపులోకి రానొచ్చా, నీ ఎంతకి రానోక. నేను ఎంతోమంది మోసం చేస్తున్నారు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా వారు మోసం చేస్తుంది తెలిసినేదా వారి నుంచి దూరంగా వెళ్ళిపో. మోసం చాలా భయంకరమైంది కాదా? ఆ మోసం వల్ల చచ్చిపోతుంది. ఈ అవ్వని ఆదాముని ఏం చేసింది? మోసం చేసి దేవుడి నుంచి వేడి చేసింది. ఇలా చాలా మంది మోసం చేసి దేవుడి నుంచి వేడి చేస్తారు. చేస్తారా? దుర్బోధన చెప్పి, దుర్వాక్యాలు చెప్పి, దుర్య మాటలు చెప్పి, అది చెప్పి దేవుడి మీద ఉపకారం తీసి, దేవుడి మీద మమకారం తీసేసి సేవకుల మీద మమకారం పెంచేస్తాం. తెలుస్తుందా? ఈరోజు దుష్టి అంతా దేవుడి మీద లేదు. ఒక మాట చెప్తానమ్మా, నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా అయ్యగారు ప్రార్థన చేసింది, అమ్మగారు ప్రార్థన చేసింది, ప్రార్థన చేయించుకోమని వాక్యం ఎక్కడ చెప్పాడు? ప్రార్థన చేసుకోమని చెప్పాడు. అంతే. మీరు ప్రార్థన చేస్తారు దేవుడు ఏమైనా మీ అందరూ మీరే ప్రార్థన చేసుకోమని చెప్పాడు. అపోస్తలుల పౌలు ఎక్కడైనా మీరు ప్రార్థన చేస్తారు రేడని చెప్పాడా? కష్టమైతే అయ్యగారు ప్రార్థన చేయండి, నువ్వేం చేస్తావు? అదే నువ్వు ప్రార్థన చేసుకోండి, నీ కష్టం దేవుడు తీరుస్తాడు కదా. ఆ కష్టమైన అయ్యగారు తీర్చదా? అయ్యగారు తీర్చదా? తీర్చడం. దేవుడు వాక్యం ఎక్కడ చూసుకో, ఎక్కడైనా దేవుడు చెప్పాడు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడేమో కానీ ప్రార్థన చేయించుకుని అని చెప్పాడా? అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి. నువ్వెత్తుకున్నా నీ కష్టమేంటి నీ తెలుసు, అయ్యే తెలుసా? నీ బాధ నీ తెలుసు, అయ్యే తెలుసా? ప్రార్థన చేసుకో. అండ్ నోరు ఉంది కదా, మోకాలు ఉన్నాయి కదా, నీకు ప్రార్థన చేయడం తెలుసు కదా. ప్రార్థన అంటే చదువుకోవాల్సిన ప్రార్థన ఏ పుస్తకం లేదు. నీ కష్టాలే ప్రార్థన, ప్రార్థన అంటే నీ బాధలే ప్రార్థన, ప్రార్థన అంటే ఏంటో కాదు, నీకున్న బాధలే ప్రార్థన, నీకున్న సమస్యలే ప్రార్థన, నీ వ్యాధి ప్రార్థన, నీ కష్టాలే ప్రార్థన, అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏది కదా? ప్రార్థన ఎక్కడ అసలు యాషన్ సేవ ఉపయోగించే కదండి. పరలోకమే తండ్రి నీ నామము పరిశుద్ధమైన చేస్తా. ఆ ప్రార్థన ఏమి చేస్తా? నువ్వు చేసే ప్రార్థనలు ఏదైనా అన్య భాష నీ నోటికి వచ్చినాయా అది తీసివేయడానికి శుద్ధి చేయడానికి దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన చేసుకోమని దేవుడు చెప్పాడా? నువ్వు ఎదుటి వారిని క్షమించండి, నేను క్షమిస్తాను అనే పరలోక ప్రార్థన దేవుడు ఇచ్చాడు కదా. పరలోక తండ్రి నీ నామము పరిశుద్ధపరచునుగాక అంటే నీ వాక్యమును నడుస్తాను, ఆయన పరిశుద్ధపరుస్తాను, పాలు చేస్తావు. చేస్తారా? చాలా మంది అయినా కష్టం వస్తే ప్రార్థన చేయండి, కష్టం వస్తే ప్రార్థన చేయండి, ఉపవాసం చేస్తే ఏమొస్తే నీ కొడుకు ఆకలి చేస్తున్నావు కానీ పాప తీరుతా. ఉపవాసం అంటే ఏం చేయాలి? నువ్వు తింటూ మానేసిందని తిండి లేని వరకు పెట్టాలి. పెడతావా? ఉపవాసం దేనికి ఉపవాసం? మోసపోక నీ మాయ మాటలేని ఉపవాసంలో ఏం చేయాలి? ప్రార్థించాలి. ఉపవాసంలో ఏం చేయాలి? దేవుని ఆశ్రయించాలి, దేవుడితో నడవాలి. నడుస్తున్నావా? వాక్యం సర్వించిన వాడేస్తా నీతో ఉన్నదాన్ని లేని వరకు అని చెప్పడము కానీ అయ్యగారికి దేవుడు చెప్పాడు ఇచ్చాడు. పౌలుకి దేవుడు సంపాదించేవాడేస్తా, అపోస్తలుల పౌలుకి 1000 కోట్ల ఆస్తి ఇచ్చేవాడేస్తా. ఇది నీ కొరకు కాదు, తెచ్చింది నీ కొరకు కాదు. ఇశ్రాయేలు తెచ్చిందంట అపోస్తలుల పౌలు కుటుంబం కొరకు, ఆ పిల్లల కొరకు కాదు. ఏం చెప్పాడు? ఈ ఐశ్వర్యం అంతా పేదలకి దరిద్రులకు పంచిపెట్టుమని వాక్యము సెలవించింది. ఇక దేవాది దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం అయితే ఏడాదికి మీరు వాటిని తెలియని మీరు కళ్ళు తెరవకూడదు. ఏంటమ్మా? మీ కళ్ళు తెరవకూడదు. చాలా మంది చూడండి, చాలా మందికి ఇంట్లో ఉన్న చెవుకు బయట ఏం చేయదు తెలుసా? అదే ప్రపంచం అనుకుంటారు, అదే జీవితం అనుకుంటారు, అదే ప్రపంచము. ప్రార్థనకి వెళ్ళడం రావడం ప్రపంచానికి మధ్యలో స్నేహం ఏదవుతుంది అవునా? చాలా మంది చూడండి, అప్పుడు దాకా తల్లి మాట, తండ్రి మాట, భార్య మాట, బిడ్డల మాట అందరిలో ఉంటారు, కుటుంబం అంతా మంచి సుఖ సంతోషం. ఎప్పుడైతే వీడు ఏమని చేస్తారు? బయటికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళతో స్నేహం పెట్టుకునేటప్పుడు సమాధానం ఉంటుందా? మీ కళ్ళు తెరబడి వేస్తా మీరు పాపములో వెనకబడి ఉన్నారు. మత్తయి చెప్పారు, మీ శరీరానికి దీపము కళ్ళే, మీ నేత్రములు పాపములో లోపడితే మీ శరీరం అంతా పాపానికి లోపడినట్టే. మీ వెలుగు చక్కగా ఉంటే మీ యొక్క ఆత్మ కూడా చక్కగా ఉంటుందని వాక్యము సెలవిస్తుంది కదా. మీ కళ్ళు తెరబడతాయి.
చాలా మంది కళ్ళు తెరబడుతుంది. దేవుని ఎరిగినోడికి లోకం ఏంటో తెలియదు. ఒకవేళ తెలిస్తే లోతు వారు ఏమైపోతుంది, ఉప్పి స్తంభం ఎలాగైతే నిలబడిపోతుందో నువ్వు కూడా అలాగే నిలబడిపోతావు. నీకు ఎవ్వరు కూడా రక్షిస్తాడా? దేవుడు నీకు లేవనెత్తే స్థితినిచ్చాడు. నీ స్థితి వచ్చి లేవనెత్తా, నీ భయంకర బతికే దేవుడు చెప్తాడు, నాకు ఎవరు లేదా, నాకు సహాయం చేస్తే ఎవరు లేదా, నా బంధువులు స్నేహితులు వేస్తారు, నా సహోదరులు వేస్తారు, నా కొడుకు నన్ను వేస్తారు, నా కూతురు చేస్తుంది, నా పాలు అందరూ వేస్తారు. నీకు వదల వాడు ప్రభు అయినా వేస్తూ నీ గురించి అందరినీ మాట్లాడుకుంటారు. దేవుడు ఎప్పుడు మాట్లాడతారా? కానీ నీకు తోడై ఉంటావు. నేను దేవుడు ఎప్పుడు చూడను, ఆయన దేవుడికి తోడై ఉంటాడు. దేవుడితో వాక్య ప్రకారం నిరూపించుకో ఒకసారి. చాలా మంది మోసం చేస్తారు. అది చేస్తారు, ఇది చేస్తారు, అదే చేస్తారు. చాలా మంది మోసం చేసి ఏం చేస్తారు, మోసం చేసేసి వాడు చేసి అంటారు. వారు ఏమన్నా మోసపోయిన తర్వాత నాకు చావేసి మోసపోయిన సాగుస్థితి కలిగి ప్రార్థించు. నా సంవత్సరం మాసిపోయాడు, చచ్చిపోయాడా? సంవత్సరం మాసిపోయి బలం కోల్పోయాడు, మోసపోయాడా? సంవత్సరం మాసిపోయి ఆ తర్వాత బలాన్ని కోల్పోయి తన జీవితం పాడైపోయింది, చచ్చిపోయాడు. ఏమాడు? మళ్ళీ చచ్చిపోయిన స్థితి నుంచి లేచేమాడు, మళ్ళీ బలాన్ని సంపాదించుకున్నాడు. ఎలా చేశాడు? నా దేవుని మోసం చేస్తే నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఆ మొర దేవుడు అలాగే ఏమి చేస్తాడు, కోరిపోయిన దానికన్నా రెట్టింపు దేవుడు దానికి కలగ చేస్తాడు. దేనికై మొక్కలు కాక ఇవ్వ కూడా తీరొచ్చు. సంవత్సరంలో ప్రార్థించావు, అన్ని వదిలేసి వెళ్ళిపోయినా నీ ప్రార్థన వాళ్ళు ఉంటుందా? నువ్వు రావాలంటే ప్రార్థించు, కోల్పోయింది రావాలంటే ప్రార్థించు. అది 100 సంవత్సరాలు వెనకబడిపోయినా నీ దేవుడిని ఎదరికి తీసుకోవద్దు. తీసుకురా, నీదైతే దేవుడు కంపల్సరీ ఎదరికి తీసుకొస్తాడు. నువ్వు కోరుకున్న దాని కొరకు ప్రార్థించవా, అది ఇంకా వెయిట్ చేసిన దేవుడు దానికన్నా అద్భుతమైన దేవుడు నీకు ఇస్తాడేమో. దేవుడు అడిగావా, ఇస్తా చెప్పాడా, ఎవరైనా వేచి చేపిస్తున్నాడా? ఎంత ఆలస్యమైందో అంత రెట్టింపు దేవుడిని కార్యం చేస్తాడు. చేయడా? చేస్తాడు. ఈ మందులో కావచ్చి ప్రార్థించింది తల్లి. తన భర్త ఏమో వెలువాడు, బిడ్డలేమో ఏంటి పనికి వెళ్తేనే సంపాదిస్తున్నారు. ఇంటి చుట్టూ అందరూ మంచి ఐశ్వర్యం కొట్టుకుని మంచి బంగారం ఉన్నారు. చిన్నిల్లమ్మా పెండిల్లమ్మ అయినా నీ వర్షం వస్తుంది, నీళ్ళని లోపలికి వచ్చేద్దాం, ఇంట్లోకి వచ్చేద్దాం, అన్ని వచ్చేద్దామమ్మా. దేవుడు మాట్లాడు, ఏం చేస్తా, నీకు నీ గృహాన్ని ఇస్తున్నాను. దేవుడికి మహిమ కాక ఏం చెప్పాడు, నీకు నేను గృహాన్ని ఇస్తాను, భయపడకు అని దేవుడు మాట్లాడు. అట్లాగే ఏం చేశాడు, వారికన్నా పైగా దేవుడు గృహాన్ని ఇచ్చాడు. ఏం చేస్తా, దేవుడు ఇచ్చాడు. ఎవరా? నేను చేయలేను దేవుడు నన్ను చేపిస్తాను దేవుడు చెప్పాడు, ఇచ్చాడు. దేవుడు ఇస్తా మాట్లాడాడు. ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత ప్రార్థన మానేస్తానుకో, ఇల్లు ఇచ్చిన దేవుడు నీకు లోపల సంపాదిస్తా సంతోషం ఇస్తాడా? ఎవడో ఇస్తాడా? పిల్లల కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు గర్భం తెప్పిస్తాడు, పిల్లలు ఇస్తాడు. నీకు ఎంతమంది పిల్లలు ఇస్తాడు, వాళ్ళు పెట్టడం వల్ల సమాధానం ఉంటుందా? ఇచ్చిన దాని తర్వాత ఏం చేయాలి, మంచిగా వాడుకోవాలి. బండి తీసుకొస్తున్నాం, షోరూమ్స్ కొనుక్కొచ్చేసిన తర్వాత ఆ షోరూమ్తో పని ఏమనుకుంటున్నాను, నువ్వు వెళ్ళే ట్రైన్లో నువ్వు వేస్తే బ్రేక్ ఫెయిల్ అవ్వచ్చు, ఆ ఇంజిన్లో ఏదో ప్రాబ్లం రావచ్చు, ఆ బండి ఏదో ప్రాబ్లం రావచ్చు. నీకు ఎవరు కావాలి? మళ్ళీ ఆ బండి షోరూమ్ మళ్ళీ నీకు కావాలా? దేవుడు అది కాదని ఎక్కడ దిగచ్చేవాడు, నువ్వు ఎంతకని రావాలి అంటే దేవుడిని కాదని ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని వేళకి వెళ్ళినా, నువ్వు ఎన్ని దిగినా చివరికి ఎక్కడ రావాలి? దేవుని మందస్సులోకి రావాలి. నువ్వు తిరిగితే సమయం వృధా అయిపోతుంది, కాళ్ళు పడిపోతామని కార్యం చేయాలి. ఇట్లా మారవలసింది నీ వంకర బుద్ధి మారలేము, కానీ మందాలు కాదు. మందలు మారిస్తే నీ ప్రతిగా మారిపోతాయా? మందిరం మార్చి నీ కష్టాలు పోతాయా? మందిరం మార్చి నీ సంతానం వచ్చేదా? మందిరం మార్చి నీ అప్పులు తీరిపోతాయా? మందిరం మార్చి నువ్వు గృహం కట్టేదా? మారవలసిన మందిరాలు కాదు, నీ స్థితిని మార్చాలి, నీ వంకర బుద్ధిని మార్చాలి, నీలో కూరుకుని దృష్టిని తీసివేయాలి. నువ్వు ఎక్కడ దేవుని దీవించడా? చాలా మంది బుద్ధులు మార్చుకోరు, వాళ్ళ పరాత్రం మార్చుకోరు, వాళ్ళ స్థితి మార్చుకోరు, వాళ్ళు చేస్తున్న యాశనాన్ని మార్చుకోరు, కానీ మందిరం మార్చారు. దానివల్ల నీకు లాభం లేదు, నాకు లాభం ఉన్నా నష్టపోయేది నువ్వే. ఎందుకు? మందిరం తిరిగి రోజుగా తెచ్చిపోయిపోతే బాధలు పెరిగిపోతాము, కానీ బాధలు తీరుతాయా? తీరా.
దేవుడు వాక్యం సెలవించిన మాట ప్రకారంగా, ఆయన వాక్యం ప్రకారం ఎన్నో మంది తిరిగామమ్మా, ఎన్నో ప్రార్థనకి వెళ్ళాం, ఎన్నో గురికి మొక్కలు చెల్లించాం, ఎన్నో దగ్గరికి తిరిగా ఎంత ఇచ్చేసామమ్మా. ఎక్కడెక్కడ కార్యం జరగలే. నా పద్ధతి అయితే నాకు ఆశ లేదు. ఇదిగో ఎవరో చెప్పారు ఆటలు వెళ్తుంటే పలానా గుడి దగ్గరంట పలానా సందులో చెప్పారమ్మా, తీసుకొచ్చామమ్మా. ఇదే చివరి భయపడకు. ఆ తల్లికి చెప్పిన మాట నీకు చెప్పాడు లేదా? విశ్వాసముతో వచ్చిన వాడి దేవుడు స్వస్థపరిచే పంపుతాడు. పంపడా? మాయ మాటలు లోపలిపోయి, వారి మాటలు వీడి వరకు లోపలిపోయి, మేము అంత లేదండి అంత బాగా వచ్చి వాడిని బాగు చేయచ్చా? ఇక చాలా మంది ఉండి ఒకరు బాగాలేకపోతున్నాక అందరూ బాగు చేస్తారు. బాగు చేయరా? ఈడు బాగాలేకపోతున్నాక చుట్టూ బాగు చేస్తారు. బాగు చేయరా? కొలుపు మొక్కలు చూడండి, ఒక మొక్కే కాకుండా దాని చుట్టూ ఎన్ని మొక్కలు తీసుకురావా? ఒక్కొక్కని చూడండి, మన కుక్క అన్నం పెట్టి మనకు మొక్కను జాలిస్తే ఎన్ని కుక్కను తీసుకొస్తే దాని చుట్టూ ఎన్నో కుక్కను తీసుకొస్తుంది. ఎందుకు? రేపు పొద్దున అదే కోసేది కదా. జాలితో పాపమని తినదాంట్లో మిగిలింది ఆ కుక్క పెట్టావు, ఏం చేస్తే రేపు పొద్దున వెళ్ళే మార్గంలో ఆగే కుక్కని కలిసేయాలి కదా. అందుకే దేవుని చెప్పాడు, ఈరోజు ఎవరు కూడా మంచి చేస్తే ఏం చేస్తుంది? వారిని చెడిగా ఉంటారా? అవసరం పనికి వస్తారు, అప్పుడు పనికి వచ్చి ఇదిగో నాకు ఈరోజు కష్టం ఉందంటే ఏం చేస్తారు? రేపు పొద్దున కష్టం పోయిన తర్వాత వడ్డీ తీసుకోవా? నాకు కష్టం అప్పుడు ఏమన్నా ఎంతే పర్లేదు. దేవుడు వాటిని సెలవించమనేసా అప్పుడు తీసుకున్న వాడిని ఏం చేయము? దేవుడు వలె చూడేసా వాడిని కష్టం నుంచి లేపాడు, వాడిని కష్టం నుంచి లేపాడు. చాలా మంది అవసరం తీర్పున తర్వాత నువ్వు ఎవర్రా అంటున్నా? అవసరం తీర్పున తర్వాత నువ్వేం పెట్టమంటారు? నువ్వు లేకపోతే అలానే బతికి లేదు. ఆలోచించుకున్నావా? ఆలోచించలేదు. పెట్టిందని ఎప్పుడు చెప్పుకోదు. చెప్పొచ్చా? సర్పం కూడా అలాగే చేస్తుంది. చాలా మంది మోసపోతున్నారు. కళ్ళు వచ్చేసినాయి కదా, పెద్దవాళ్ళు అయిపోయి కదా, ఇల్లు వచ్చేసింది కదా, పిల్లలు పుట్టేసారు కదా, వివాహం అయిపోయింది కదా, అప్పుడు తీర్పునే కదా. పూర్వపోషిత మళ్ళీ దేవుడికి జ్ఞాపకం చేస్తారేమో తెలీదా? ఒక ఆమె చాలా భయంకర వ్యాధితో వచ్చి, చాలా చప్పుల వ్యాధితో వచ్చి ఏమని ఇస్తాం? అమ్మా తాతగా చెప్పేస్తారు, ఇంకా చచ్చిపోతుందని చెప్పేస్తారు. ఇక చివరిగా ఇవి కాదని, నీ ప్రార్థన కాదని తిరిగి వెళ్ళిపోయి ఇది ఎవరి మాట ఇది అటు ఇటు తిరిగి ప్రభా ఇదిగో దేవుని కాదని ఏ చేస్తారమ్మా. దేవుడు ఎంత మంచిదో నా తల్లి హృదయం కూడా అంతే మంచి. ఎంతో మంది వచ్చి మానేసినా కానీ ఆ తల్లి ఒకటి అంటుంది, వారు ఎందుకు కష్టాల్లో మానేస్తారు ఏంటో తెలియదు. వారు ఏరే ప్రార్థనకి వెళ్తారు, వేరే మందిరానికి వెళ్తారు అని కాదు, వారు ఎప్పుడు వచ్చినా తల్లి ప్రార్థన చేయాలి. అది నైట్ అయినా పగలైనా ఉదయమైనా ఏ జాబ్ అయినా ప్రార్థన చేయాలి. ఏం చేస్తా? దేవుడు ఇచ్చిన దేవుడు ప్రార్థించడమే. నువ్వు ప్రార్థనకి వెళ్తా కదా, నువ్వు గుళ్ళకి వెళ్తా కదా, ఆ బొట్లు పెట్టుకున్నా కదా, ఆ కొబ్బరిగా కొడతా కదా, నీకు ప్రార్థన చేయను అనే మాట తల్లిలో నుంచి వస్తా. ఏం చెప్పు? నువ్వు ఎవరు వచ్చినా ప్రార్థించము అని దేవుడు వరం ఇచ్చాడు, అలాగే చేస్తాడు. మోసం చేయకూడదు. చేయచా? చాలా మంది మోసం ద్వేషాలు. చాలా మంది చూడండి ప్రార్థన అనేక ప్రార్థనకి వెళ్తారు. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత బయట చాలా మంది కిందకు వచ్చి చిన్న గిన్నె పెట్టుకుని అడుక్కుంటారు. చాలా మంది అడుక్కుంటారా? బిచ్చమెత్తుకుంటారు. చాలా మంది తల్లి అచ్చే ఇచ్చే అని బిచ్చమెత్తుకుంటారు. వాళ్ళు బిచ్చగారికి ఏమైనా రూపాయలు వేస్తారా? లేదు. ఆ బిచ్చగారికి వచ్చిన షాప్ పక్కన ఒక షాప్ ఉంటుంది. ఏం షాపు? ఒక షాప్ ఉంటుంది, సామాను షాప్ ఉంటుంది. ఆ సామానులో వేలు తగలబెడతారేమో కానీ ఆ 1000 రూపాయలు 10 రూపాయలు నా పక్కన బిచ్చగాడికి ఇస్తారా? ఇస్తారా? దేవుడేమాడు? నీ కోసం కాదు, లేని వారి కోసం నీకు ఇచ్చాను, వారికి కుటుంబాన్ని దేవుడు వాటికి. చాలా మంది ఐక్యంగా చూడండి, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకున్నారు. చాలా మంది చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి. వారి మందిరం ముందు ఎంతో మంది అడుక్కుంటారు, ఎంతో మంది పెంచగలంటారు. వారు ఎవరైనా సాయం చేస్తారా? వారు ఉన్నదాన్ని సగం తీసారికి ఇచ్చారనుకో, వాళ్ళు ఇల్లు కట్టుకుని సంతోషంగా ఫ్యామిలీతో బతుకుతారు అంటారా? మన పొట్ట కోసమే కాదు, ఎదుటివారి పొట్ట కోసం కూడా చూడాలి. దేవుడు ఎప్పుడు కూడా తన సంతోషం కోసం చూసుకోలే, ఎదుటివాడి సంతోషం కోసమే చూశాడు. చూడదా? నువ్వు కూడా అలాగే కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పు, బాధ వస్తుంది నేనని చెప్పు. మన సంఘం లాగా కష్టం వస్తే నేను ఉన్నాను భయపడుకొని చెప్పి ఆధారణ కలిగి ఉండాలి. ఉందా ఈరోజు? నువ్వేం చేయవలసిన సహాయం చేయవలసలే, డబ్బు అవసరం ఏమవసలే, ప్రార్థించు, అదే చాలా దేవుడిని ఆశ్రయించడా.
కళ్ళు వచ్చేసినాయి కదా, చాలా ఇల్లు వచ్చేసింది కదా అని దేవుని కాదా, అప్పుడు తీరిపోయి కదా దేవుని కాదంటారు. వివాహం కోసం వచ్చిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత, ఆ వివాహం అయిపోయింది కదా దేవుని కాదని, కళ్ళు వచ్చేసినాయి కదా, భార్య వచ్చేసింది వివాహం అయిపోయింది కదా అని దేవుని కాదని వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తే సంతానం మీద మళ్ళీ వస్తారా? దేవుడు ఎప్పుడైనా క్షమించే దేవుడు. దేవుని వాక్య ప్రకారంగా ఆయన మాట్లాడిన మాట 5వ వచనం తేటగా, కళ్ళు తెరబడును, మేము మంచి చెడు ఎరిగిన వారి దేవత వలె ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మంచి చెడు మీరు ఎరిగించారు. ఏమన్నారు? మంచి ఏంటంటే దేవుడి వాక్యమే. చెడు ఏంటంటే మాయ మాటలు, మనుషులు చెప్పే మాటలే మాయ మాటలే. అయ్యే ఇప్పుడు పలికిన పడవస్తాయా? తల్లి దగ్గర తల్లి మాట చెప్తారు, కొడుకు దగ్గర కొడుకు మాట చెప్తారు, అత్త దగ్గర అత్త మాట చెప్తారు, కోళ్ళ దగ్గర కోళ్ళ మాటలు చెప్తారు, భార్య దగ్గర భార్య మాట చెప్తారు, భర్త దగ్గర భర్త మాట చెప్తారు, అది అన్న దగ్గర అన్న మాట చెప్తారు, తమ్ముడు దగ్గర తొలి మాట చెప్తాడు, ఆడబడితే ఆడబడి మాట చెప్తాడు, కదా. అలాంటి లేరు వచ్చి వారి మాయా స్వరూపమైన వారు. వారిని నమ్మచ్చా? వారి నోటికి ఎదుపు లేదు, వారి నోటికి చిక్కము లేదు. ఒక్క రోజు వారు ఏమవుతారు? పాతాళ గొయ్యిలో పడతారు. వారి స్థితి ఏంటో వారికి తెలుస్తారు. వాక్యం కళ్ళు తెరవబడతాయి. దేవతల వల్లే ఉంటున్నారు. మీరు ఎలా ఉండాలి? దేవుడు పోలికే ఉండడు, కానీ ఏ రూపంలో మీరు రావచ్చా? అందరూ రావాలని దేవుడు ఇచ్చిన అందరిని పోగొట్టుకుని ఏదో చెత్తతో కూడిన ఏ రాసుకుంటా ఏమంటే స్కిన్ అలర్జీ వచ్చి చచ్చిపోతాం. ఉన్న అందరూ తీసుకుని చచ్చిపోతుందా? నీకు కావాల్సింది మంచి ఆరోగ్యం. అంటే వాక్యమే ఆరోగ్యం కాయాల్సింది. వాక్యం చెప్పింది కదా, నీ ప్రాథమిక దీపం ఏమైంది? వాక్యమైంది. ఆ దీపం లేకపోతే ఏమవుతావు? నువ్వు ఎక్కడ పడిపోతావో తెలియదు, నువ్వు ఎక్కడ అడిగేస్తున్నావు, ఎక్కడ కోలేస్తున్నావో, ఎలా నడుస్తున్నావో తెలుసా? అందుకే దేవుడు చెప్పాడు, మీ ప్రాథమిక వాక్యము విడిగా ఉండాలి. అంటే మీరు నడిచే ప్రతి మార్గంలో వాక్యాన్ని మీరు ఆధారం చేసుకోండి. చాలా మంది వాక్యం తెలియక పడిపోతారు, చాలా మంది వాక్యం తెలియక చేయి జారిపోతారు. జారిపోతారా? ఎవరి కాలం అంటే ఈరోజు శికారీ చేస్తారు. ఎవరొస్తున్న మధ్యానికి బానిస అయిపోయి, ఎస్టానికి బానిస అయిపోయి ఇదే స్థలం అనుకున్నానేమో, రేపు పొద్దున ఒకనాడు నీకేమవుతుంది? అనారోగ్యం అవుతుంది. ఆ రోజు తెలిసి నీ బ్రతికేంటో తెలీదా? ఆ రోజు తెలిసి నీ గతి ఏంటో తెలీదా? తాగడం ఎంత దిక్కుందో అదే కిక్కు రేపొద్దు నీకు అనారోగ్యం వస్తుంది కదా. తాగేటప్పుడు ఏం తెలియదు, పాపం చేసినప్పుడు ఏం తెలియదు, మోసం చేసినప్పుడు ఏం తెలియదు, ఆపదనప్పుడు ఏం తెలియదు, ఎవరినైనా దోషం చేసినప్పుడు ఏం తెలియదు. రేపు దినాన్ని తెలుస్తుంది. ఒక్కొక్క జన్మలో ఆయన తీర్పుడు నీకు ఏంటో తెలుస్తుంది. చాలా మంది తాగుబోతు తాగుతాడు, చాలా తాగేస్తారు. వాళ్ళు లోపల పేగులు పోతున్నాయో, కిడ్నీలు పోతున్నాయో, ఎవరు పోతున్నారు తెలుసా? ఎప్పుడు చెప్తుంది? ఒక రోజు టెస్టులు చేసిన తర్వాత నువ్వు తాగి ఏమైపోయింది? నువ్వు డబ్బు చేయగలుగుతున్నా రోగం కొని తెచ్చుకున్నా. ఏం రోగం తెచ్చుకున్నా? కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అంట. కిడ్నీ ఏమైపోయినాయి? కిడ్నీ లేవు. దేవుడు ఇచ్చిన దాన్ని పాడు చేస్తున్నట్టు ఇదే. దేవుడు ఇచ్చిన స్వరూపం పాడు చేస్తున్నట్టు ఇదే. ఆయన స్వరూపమైన ఆత్మతో, ఆయన భాగముతో, అవయవాలతో సృష్టించిన దేవుడు ఏం చేస్తా? ఈ చెడుతో పాడు చేస్తాడా? చాలా మంది చూడండి, మన దేశంలో ఒక సగం భాగం ఏమైపోతాం? కిడ్నీలు పాడైపోతాం, లివర్లు పాడైపోతాం, ఏదో పాడైపోయి చేస్తా. దేవుడు వాక్యం చెప్పింది, కొరింథీయుల అపోస్తలుల పౌలు వాక్యం చెప్పింది, ఇదిగో నీ శరీరము దేవుడిచ్చిన ఆలయము. ఏంటమ్మా? దేవుడిచ్చిన ఆలయము. నువ్వు దీన్ని దేవుడి చేత పాడు చేస్తావు, దాన్ని దేవుడు అలాగే పాడు చేస్తాడు. ఈ చేతితో అన్యాయంగా సంపాదిస్తున్నావా? ఒకరోజు చేతులు లేకుండా దేవుడు చేశావు చేయడా? ఈ నోటితో ఆపదలాడి అనేకమైన చేతులు పాడు చేస్తావా? ఒకనాడు మంచం పడిన తర్వాత నీ నోట్లోంచి మాట్లాడకుండా దేవుడు చేత చేయడా? నువ్వేం ఎత్తుచున్నావో అదే కోతావా. పాపం ఎత్తుచున్నావా? పాపమే కోతావు. చెడు ఎత్తుచున్నావా? చెడే కోతావు. చెడుగా మాట్లాడుతున్నావు, చెడుగానే పోవా. మాయ స్వరూపమైన రూపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధమైన జీవితం నువ్వు సాగిపోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. జీవితంలో చూడండి, సర్పమేమో అవుని ఆదామును మోసం చేస్తుంది, యాకోబేమో ఇస్సాకుని యాషేముని మోసం చేస్తారు. చాలా మంది ఒకరు మోసం చేసుకుని చాలా మంది లేదా? సరే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇస్సాకు దేవుని యొక్క వాక్యం ప్రకారం కొంచెం గుడ్డివాడు కదని, రుద్దులు ఎప్పుడైనా కళ్ళు మందగిలిపోయాయి కదని యాకోబు వచ్చి ఏం చేస్తాడు? తండ్రిని కుమారుని మోసం చేసి ఒకవేళ బతకాలేకపోయాడు కదా,
యాకోబు బాగానే ఉన్నాడు కదా అనుకున్నామేమో. యాకోబుని కూడా దేవుడు ఒక దేవుడు మోసం చేస్తాడు. చేయడా 10 మార్లు జీతం ఇస్తానని చెప్పి ఏం చేస్తాడు? లాభాలు మోసం చేసి 10 మార్లు మోసం చేస్తాడు. మొదటిగానేమో ఏం చేస్తాడు? దేవుని యొక్క వాక్యం రాహేలు వివాహం చేస్తాడని చెప్పి లేయాను పెళ్లి చేస్తాడు. రెండోసారి ఏమో ఇదిగో నువ్వు బాగా సంపాదించు, మళ్ళీ ఏమిస్తాడు? ఈమె వివాహం చేస్తానని చెప్పాడు, మళ్ళీ మోసం చేస్తాడు. 10 మార్లు మోసం చేస్తాడు. యాకోబు యాషం ఒకసారి మోసం చేస్తే దేవుడు ఎన్నిసార్లు మోసం చేస్తాడు? యాకోబు యాషం 2 సార్లు మోసం చేస్తే దేవుడు ఎన్నిసార్లు మోసం చేస్తాడు? 10 మార్లు దేవుడు మోసం చేస్తాడు. చేయదా? నువ్వు ఒకసారి పాడు చేస్తావు, దేవుడిని 10 సార్లు పాడు చేస్తావు. నువ్వు ఒకసారి చెడుగా మాట్లాడు, దేవుడి గురించి 10 సార్లు మాట్లాడరా? ఒక కుటుంబాన్ని ఒకసారి పాడు చేస్తాం, కానీ దేవుని కుటుంబాన్ని 10 సార్లు పాడు చేస్తావు. చేయడా? ఒకరికి ఏం చేస్తున్నావు? దేవునికి 10 సార్లు చేస్తావు. చేయడా? దేవుడు చాలా కార్యాలు చేస్తున్న మనకి మరిచిపోకో. దేవుడు మన పక్కన ఎన్నో మేలు చేస్తున్న మోసపోకో. మోసం ఉన్న స్థితి నుంచి లేవు. వచ్చా చూస్తలే కదా, ఎవరికి తెలియదు కదా. చాలా మంది చూడండి, ఫోన్లో మోసం చేస్తారు. డిలీట్ చేస్తారనుకుంటారేమో, ఈ డిలీట్ అయిపోతేమో కానీ దేవుడి దగ్గర ఉండదురా. ఫోన్లో డిలీట్ చేసేయచ్చు, ఇష్టం డిలీట్ చేసేయచ్చు, కానీ దేవుడి దగ్గర ఎవరు డిలీట్ చేస్తారా? ఒకవేళ చూడండి, సీసీ కెమెరా తర్వాత సీసీ కెమెరా మీద మోసం చేసేది ఆ సీసీ కెమెరా తెలిసేచ్చేమో, కానీ దేవుడి కళ్ళ ముందు ఎవరు డిలీట్ చేస్తారా? మాటలు వేసి ఎవరు మోసం చేయరు. ఎవరు ఎలాంటి ఒకసారి తెలుసుకో. చాలా మంది మోసానికి ఎక్కువ మోసపడేది ఎక్కువైపోతుంది. చాలా మంది మోసం చేయడమే. నువ్వు ఎంత మోసం చేస్తావో అంత రెట్టింపు అనిపిస్తా. శిక్ష అనిపించవా? కర్మఫలం ఒకటి ఉంది, జాగ్రత్త. కర్మఫలం ఇచ్చిన దేవుడు కర్మని ఫలాన్ని కూడా దేవుడు ఇచ్చాడు కదా. కర్మ అనువర్తించేస్తున్నాడు. కర్మ అంటే ఏంటో కాదు, నువ్వు చేసిన పనే ఎదురు వాడిని ఎలాగైతే పాడు చేస్తావో అదే కర్మ ఏదో గురించి నిన్ను పాడు చేయాలి. చేయడా? వాటిని ఏమైనా మోసం చేసి వాడిని పాడు చేసి వెళ్ళిపోయావు, నిన్ను కూడా వేరే పాడు చేస్తా. చేయడా? కర్మ ఉంది, జాగ్రత్త. గర్భం ఎంత అమూల్యమైనదో కర్మ కూడా అలాగే ఉంది లేదా. గర్భఫలం ఇచ్చిన దేవుడు కర్మఫలాన్ని కూడా ఇచ్చాడు, జాగ్రత్త. ఆలకించు. సంతోషం ఇచ్చిన దేవుడు దుఃఖానికి ఇచ్చిన దేవుడు. మంచిని కలగజేసిన దేవుడు చెడు చాలా మంది కలగజేసుకున్నావు. మంచిగా నడిస్తే వాచలేడు, మారిపోయిన వదిలేసి దేవుడు నడిస్తే వాడిని ఎంతో మంది పాడు చేయమని చూస్తాడు. వాడిని పాడు చేద్దాం, మోసం చేద్దాం అని పడగొందమని చాలా మంది చూస్తారు. కానీ దేవుడు నడిస్తా ఇదిగో నీ కళ్ళు తెరబడి ఎగరా. పరలోక రాజ్యం నీ కళ్ళు తెరబడి. లోకంలో కళ్ళు మూసుకుని నడిచేవాడు, పరలోక రాజ్యంలో కళ్ళు తెరబడి. దేవుడికి ఏమి ఇవ్వగలవు? ఏమైనా ఇవ్వగలవా? ఏమి వచ్చి వేలాది నిధులంటే విస్తారం తెలిపిస్తుంది సరిపోతానికి. నీ బ్రతుకు దినమని అనుకుంటున్నాను. వాడు నీ కృపాశయమైన రావాలి నీ వాక్య ప్రకారంగా మాట్లాడుతున్న మాటలు 6వ వచనంలో శ్రీఆహారం మంచిగా నీవు కనులకు అందమైన నీవు వివేకమిచ్చిన రమ్యమైన నీవు ఎండినట్లు చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తతో కూడా ఇచ్చిన దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారమ్మా? ఆమె తింటమే కాక తన భర్తతో కూడా ఈడు పాడైపోతున్నా కాక వారి స్నేహితులు పాడు చేస్తారు. చేయడా? ఈమె పాడైపోతున్నా కాక ఇరుగు పొరుగు వారిని పాడు చేస్తే, ఈమె చెడిపోతున్నా కాక ఎదుటి వాడిని నాశనం చేస్తే. చేయదా? ఇదంటే వాళ్ళేరా. నువ్వు బాగున్నావంటే నేను పాలు చేద్దాం 10 మంది పంపం చూద్దాం. చూడరా? ఒక చెట్టు ఫలించిందంటే ఆ చెట్టును నరికేయడం చాలా మంది చూద్దాం. చూడరా? ఎందుకు? మనం ఫలించలేదు, మనం ఎదగలేదు, మనం ఏమి ఇవ్వలేదు. ఆ చెట్టు చూసా ఫలాలు బాగేస్తుంది, ఆ చెట్టు చూసి గాలి బాగేస్తుందని అదేం చేస్తారో ఆ చెట్టుకి పడి చాలా చెట్లు ఏడుస్తాయి. ఎడవా? నిన్ను చూసి చాలా మంది ఏడ్చేవాడు ఉంటారు. నీతో నవ్వుతూ ఉంటారు, నేను చూసి ఏడ్చేవాడు ఉంటారు. నీతోనే ఉంటారు, నేను పడిపోదామని చూస్తారు. నీతో నడుస్తారు, నువ్వు ఎప్పుడు పడిపోదామని చూస్తారు. నీతోనే నడుస్తారు, నువ్వు ఎప్పుడు తోచివేదామని చూస్తారు. నీతోనే ఉంటారు, నువ్వు ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తారు. నీతో నవ్వుతూ ఉంటారు, నేను ఏడిపిద్దామని చూస్తారు. నీ సుఖంలో దుఃఖంలో సంతోషం అన్నింటిలో ఉంటారు, నేను ఎప్పుడు ఎలా పాడు చేద్దామని చూస్తారు. చాలా మంది ఉంటారా? ఇలా చూడండి, నీ చేపడు నడుస్తాడు, నిన్నే పడిపోతాడు, నీ అన్నమే తింటాడు, నీకేం చేస్తాడు? నీ ఇంట్లో వస్తున్న లెక్క అంటాడు. నీకు నువ్వు ఆయనకి సాయం చేస్తామంటే వాడిని పాడు చేస్తాడు. చూడండి, సరే తల్లిదండ్రులు లేదు కదా దాంతో దయచేసి వాడికి ఏదైనా ఆశ్రమించమనుకో, వాడి పెద్ద ఏం చేస్తాడు? ఇదిగో దీంట్లో నాకు ఆస్తి భాగం ఉంది, దీంట్లో నాకు వాటం ఉంది అంటారు. రాడా? ఈరోజు చాటుతో చేసి అన్ని ఏం చేస్తాడు? వాళ్ళు ఏం చేస్తారు? మురుగులుగా వస్తుంది.
మన వారే కదా నువ్వు అనుకునేవేమో వారు అనుకుంటలేవు. నా వారే కదా నువ్వు అనుకునేవి వారు అనుకున్నారా? నా బిడ్డలే కదా నువ్వు అనుకున్నావు నా తల్లిదండ్రులు అనుకున్నారా? నా కాళ్ళు నువ్వు అనుకునేవి నా అత్త అనుకున్నారా? దేవుడు వాటిని సెలవిచ్చింది. 2 చేతులు కలిసి ఉంటే అది శుద్ధి ఆరాధన. ఒక చేయటు ఒక చేయటు ఉంటే అది ఆరాధన కాదు. ఆరాధన 2 హృదయాలు ఒకే ఏకంగా ఉంటే దేవుని ఆరాధించగలం. కానీ ఒక హృదయం బట్టి ఒక హృదయం బట్టి దేవుడు ఎందుకు మన విశ్వాసంతో ప్రార్థించమంటే గుండు చెదిరిన వాడిని దేవుడు దయచేస్తాడు. చేర్చడా? చెదిరిపోయిన వాడిని చెదిరిస్తారు. చూడండి, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆయన ఒక్కడి వరకే వచ్చాడు. 100 మంది వరకు దేవుడు రాలే. ఒక్కడి వరకే దేవుడు వచ్చాడు. 99 మంది వరకు దేవుడు రాలే. ఆయన ఒక దేశంలో సంచరించే కాలంలో దేవుని యొక్క వాక్యం ప్రకారంగా 99 మంది ఒక వైపు అంటే ఒకరి వైపు అంటే ఆయన ఎటువైపు చేయలేదా? ఒకరి వైపు చేయలేదా? ఒక్క ఆత్మకు నశించుకోవడం దేవునికి ఇష్టపడేనే లేదు. ఉందా? ఒకరు రాలే కదా, ఒకరు రాలేదు కదా. ఒక్క మార్కే నీ జీవితాన్ని పాడు చేశాడు. ఒకే ఒక మార్క్ నీ జీవితాన్ని పాడు చేశాడు. లేదా ప్రతి ఒక్కటి కావాలి కంపల్సరిగా జీవితంలో. ఒకటిగా నిర్లక్ష్యం చేయకు. ఆ నిర్లక్ష్యం ఏదో గురించి ఏమంటే మోసం పోవా. దేని నిర్లక్ష్యం చేయకు. ప్రార్థించు. దేనికైనా ప్రార్థించు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, నింద వచ్చినా, ఏదొచ్చినా ప్రార్థించు. ఆ ప్రార్థనకి ఏమేస్తుంది? సమాధానం వేస్తుంది. ఆ ప్రార్థనకి ఆది వేస్తుంది. నాకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా ప్రార్థిస్తాను. ఎవరికి ఏం చూపిస్తా? నా దేవుడి నాకు సమస్కారం ఇస్తాడు, పరిష్కారం ఇస్తాడు. ఈ ప్రతి దానికి దేవుడే పరిష్కారం చూపిస్తాడు. ప్రతి దానికి దేవుడి సమాధానం ఇస్తాడు. నీకు ఏదొచ్చినా దేవుడిని అడుగు. ఎవరు నాకు అడగొచ్చా? ఏది ఇస్తా? నీకు ఎవరు కూడా సహాయం చేయడు. దేవుడి నీకు సహాయం చేస్తాడు. దేవుడు తప్ప నీకు ఏ ఆధారం లోకంలో లేనే లేదు. నిన్నే నమ్ముకున్నప్పుడు ఇప్పుడు యాకోబు మోసం చేస్తాడని దేవుడు యాకోబుని చంపాడా? ఏం చేస్తాడు? తన బుద్ధి తను తెలుసుకున్న దేవుడు చేసి యాకోబుని మోసం చేస్తాడు. యాకోబు అనగా మోసగాడు. యాకోబు అంటే అర్థం ఏంటమ్మా? మోసగాడు. ఇసాకు ఎప్పుడు చెప్పాడు? యాకోబు అంటే మోసగాడు. తనకి తగ్గ పేరు నేను ముందే పెట్టాం. ఇది చాలా మంది మోసగా మనకు కనపడరు. మనతో నడిచి చేస్తారు, మనతోనే ఉంటారు, మన అన్నం తింటారు, మనతో అన్ని సమానంగా ఉంటారు. నేను మోసం చేస్తాను ఏమనుకుంటారా? చేస్తాను. ప్రార్థించు. ప్రార్థిస్తే నీకు ఆ కొడుకు మొక్క తెలుస్తుంది. చూడండి, చేరు ఎరువులు వేసినప్పుడు చూడండి, మంచి మొక్కలు వెలిగిపోతే కొడుకు మొక్కలు వెలిగిపోతాయి కదా. కానీ చూడండి, కడుపు ముందు వేస్తారు. మంచి మొక్కలు ఏం చస్తాయా? కొడుకు మొక్కలు తెచ్చిపోతాయి. కొడుకు మొక్కలు చస్తాయి. ఎందుకు? మంచి మొక్కలు తెచ్చుకో, కొడుకు మొక్కలు వెళ్ళిపోతాయి. ఏం చేస్తా? దేవుడు ఇలా చాలా మంది చెడ్డమని దేవుడు చూస్తామేమో ఆయన ఎదగించి 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 ఏం చేస్తారు? భూముల ఏడొచ్చి దేవుడు ఎంత దేవుడికి మంచి మొక్కలు కనుక అయ్యా మంచి వాడికి కష్టమవుతుంది. దేవుడు ఒక్క క్షణం కూడా ఆలోచించాడు. చేస్తాడా? వస్తాడు, లేపుతాడు. దుష్టుల క్షేమం చూసి నీతి వ్యర్థమైపోయిందని కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా ఏంటి ప్రభా, ఎంత దేశంతో ప్రార్థన చేస్తా, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తా, ఎంత దయతో ప్రార్థన చేస్తా, ఎంత నమ్మకంతో ప్రార్థన చేస్తా. వారేమో ఒకరోజు అడ్డేస్తారు, విజేస్తారు, అడ్డేస్తారు, అన్ని చేసి ప్రార్థన చేసేస్తారు ప్రభా అంటే వారికి పైకి లోతునేమో కానీ లోన దేవుడు ఏం చేస్తాడు? కృంగ తీసేస్తాడు. కృంగదీడా? ఆ చెట్టు బాగానే ఉంటుంది, పైకి పచ్చగా మెరుస్తుంది, పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉందేమో కానీ పోతలేకుండా దేవుడు చేస్తాడు. చేయడా? ఏసు నుంచి దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త. దుష్టుని కూడా చేస్తాడు దేవుడు. నీ నీతి ఎప్పుడు వ్యర్థం అవుతుంది, నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం అవుతుందా? ఈ రోజు కాబట్టి రేపు నీ ప్రార్థన నీకు ఫలిస్తుంది. జాగ్రత్త. నీకు నీ బిడ్డలకి వెళ్ళని కాలం ఏం చేస్తుంది? ఈ ప్రార్థన ఒక నీడవలే ఉంటాడు కదా. యాకోబు ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడు? నా తండ్రేనా అబ్రాహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నా ప్రార్థన ఆలకించి ఏం చేయము? ఈ రోజు నా స్థితి నుంచి నన్ను లేపు ప్రభు అని ప్రార్థన చేస్తే మోసముల నుంచి దేవుడు తీసేస్తా. ఇదిగో మోసం చేస్తున్న యాకోబు ఏం చేస్తాడు? మంచివాడిగా దేవుడు మార్చాడు. ఏం చేస్తాడు? యాకోబు అని పేరు తీసేసి ఇశ్రాయేలు అని దేవుడు పేరు పెట్టాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిన్ను కూడా దేవుడు నీలో ఉన్న మోసం తీసేసి నిన్ను కూడా దేవుడు మారుస్తాడు. నేను ఒకరోజు నీలో ఉన్న వ్యసనం తీసేసి దేవుడిని మారుస్తాడు. నా స్థితి ఇంతే, నా గీత ఇంతే, నన్ను ఎవరు మార్చలేడు అనుకుంటున్నావా? మార్చే దేవుడు ఉన్నాడు. నన్ను ఎవరు లేపనుకున్నావా? లేపే దేవుడు ఉన్నాడు. నా అప్పులు తీరమనుకుంటున్నావా? అప్పులు తీర్చే దేవుడు ఉన్నాడు. దేవుడు నీకు తోడంటే అన్ని
అన్ని ఎద్దకు వస్తాయి. రావా? నువ్వు దానికి దీనికి ప్రార్థన చేయడం కాదు. ప్రభు నా దగ్గర ఉంటే అన్ని నా దగ్గర ఉన్నట్టే. ఒకవేళ ఆరోగ్యం బాగోలేదని ప్రార్థన చేస్తావా? ప్రభు నా ఆరోగ్యం బాగోలేని ప్రార్థన చేయకు. ప్రభు నా దగ్గర రా, ప్రభు ఏం చేస్తా, నువ్వు నా ఎత్తు అంటే నా ఆరోగ్యం బాగున్నట్టే. అది ప్రార్థన చేయ. హాస్పిటల్ వచ్చే రిపోర్ట్ చూసి భయపడకు, ప్రార్థన చేసి ధైర్యంగా ఉండదు. భయపడకు, చెడియకు, నిబ్రంగా ధైర్యంగా ఉండు. యెహోవా నీకు తోడైనాడని యెహోషువతో దేవుడు మాట్లాడదామా? యెహోషువ 1వ అధ్యాయంలో 7వ వచనం దేవుడు తేటగా మాట్లాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నువ్వు భయపడక. ఎవరుగా? మోషేకు తోడైన దేవుడు యెహోషువ కూడా తోడై ఉన్నాడు. మోషేకు తోడైన దేవుడు నీకును తోడై ఉన్నాడు. యెహోషువకు తోడైన దేవుడు నీకు తోడైనాడు. నీ తండ్రి అబ్రాహాముకు తోడైన దేవుడు, నీ తండ్రి ఇస్సాకు తోడైన దేవుడు, నీ యాకోబుకు కూడా దేవుడు ఏమాడు? తోడై ఉన్నాడు అని వాక్యము సెలవిచ్చింది. ఎవడదా? కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందులు, శోధనలో అనేక మంది జీవితాల్లో అనేక మందిని చూసి నిన్ను చూసి నవ్వినా భయపడదు. నేను దేవుడు పైకి లేవుతున్నా. ప్రభా నేను వదలకు ప్రభా, నువ్వు వదులుతున్న బ్రతికే ప్రభా. యేసయ్యా నా చావైన బ్రతికైనా నీ పైన నేను నిరీక్షిస్తున్నాను. నాకు ఏదొచ్చినా పర్లే, నిన్ను నేను మరవను, నిన్ను నేను విడవను. నిన్ను గెలిపించే దేవుడు తోడై ఉన్నాడు. లేడా? నువ్వు ఓడిపోతే ఎంతమంది చూసి నవ్వుతారో తెలియదు, కానీ నేను గెలిపించే దేవుడు ఉన్నాడు. లేడా? నేను ఓడిపోతామని ఎంతమంది చూస్తున్నా తెలియదు, కానీ నువ్వు గెలుస్తామని ఒక దేవుడు నేను చూస్తాను. చూడా, నిన్ను పాలు చేద్దామని ఎంతమంది చూస్తున్నా తెలియదు, కానీ నిన్ను బాగు చేద్దామని ఒకరు చూస్తారు. ఆయన నా ప్రభు అయినా యేసు. నువ్వు ఓడిపోతే ఎంతమంది చూసి నవ్వుతారో, నువ్వు గెలిస్తే అంత గట్టింపు దేవుడు నవ్వుతాడు. అవునా? నేను గెలిపించే దేవుడే, కానీ నిన్ను ఓడగొట్టే దేవుడి కానే కాదు. కష్టాలు, దుఃఖాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు సమస్తమైనా తోడైన దేవుడు చేస్తా ప్రభు అయినా యేసు. పోయిన దానికోసం కన్నీటితో నాచుకోవడం వల్ల లాభాలు లేవు. నీ ఆరోగ్యం క్షీణించిపోతుందేమో, కానీ నీకేమి రాదు. అసలు పోయిందని పోనీ ఉన్న దానికోసం సంతోషంగా ప్రార్థన చేయి. ఒక వస్తువుని ఎత్తరించి పోయిందంటే అది మంచిది కాదేమో, మంచి దేవుని ఎత్తకి చేరుస్తాడేమో. ఒక బిడ్డ నుంచి దూరం అయిపోడా అది మంచివాడు కాదేమో, నేను పాలేదామని చూస్తాడేమో, అందుకే దేవుడు దూరం చేస్తాడేమో. ఒక పాలిని వదిలేసి వేరేగా కాపురం పెట్టినా ఆమె గృహ లక్ష్యాలు మంచి కాదేమో, దేవుడే దూరం చేస్తాడేమో. మంచిదని పడి ఎంతకి దేవుడు తీసుకొస్తాడేమో. ఆలోచించుకోకసారి అది ఎవరైనా దేవుడిని వేరు చేస్తాడంటే అది నీ మంచి పనికి కానీ చెడు కోసం కాదు. దేవుడు ఒక పని చేస్తాడంటే అది మంచి అంటే చెడైన దానిక చాలా మంచి ఉంటుందా? దేవుడు కొట్టాడంటే ఆ గాయం వెనకాల చాలా రహస్యం ఉంటుంది. ఆయన అలా కొట్టిన కారణం వేస్తా ఆయన మార్గానికి తెచ్చుకోవడం కోసం దేవుడు నిన్ను అలా కొట్టాడు కనుక నువ్వు ఎటువంటి ఎలాంటి వాడు దేవుడిని నిరూపించుకుని ఆయన నిన్ను సాహసం నచ్చమంటే నీకు నీ బిడ్డలకి వెళ్ళకాల దేవుడు తోడే ఉంటాడు. ఎవరన్నా శ్రీంచి దేవుడిని లేవనెత్తి నిన్ను నీ బిడ్డల్ని వెళ్ళ దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించబడదు కాక ఆమె ప్రార్థన చేసుకున్నప్పుడు